ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మని సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉభయం తత్వబోధాత్ ప్రాక్ నివార్యం బోధసిద్ధయే శమస్సమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః. బోధాదూర్ధ్వం చ తద్ధేయం జీవన్ముక్తిప్రసిద్ధయే కామాదిక్లేశబంధేన యుక్తస్య నహి ముక్తత. శాస్త్రీయ ద్వైతం, అశాస్త్రీయ ద్వైతం. మోక్షానికి ఉపకరించేటువంటిది శాస్త్రీయ ద్వైతం. నిర్వికల్పకమైనటువంటి అద్వైతానుభూతి కలిగేంత వరకు మన సంబంధాలన్నీ కూడా ద్వైత ప్రపంచంతోనే ముడిపడి ఉన్నాయి కనుక ఈ ద్వైతాన్ని నుంచి విడిపడడానికి, అద్వైత స్థితిని పొందడానికి చేసే ప్రయత్నంలో ద్వైతాన్ని కనుక విడిచిపెట్టకపోతే, అంటే అశాస్త్రీయ ద్వైతాన్ని కనుక విడిచిపెట్టకపోతే అద్వైత స్థితి కలగదు. కాబట్టి అద్వైత స్థితికి ఉపకరించేటువంటిది శాస్త్రీయ ద్వైతం. కాబట్టి శాస్త్రాధ్యయనం, గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, అట్లాగే జ్ఞాన సముపార్జన, అమానిత్వ అదంభిత్వాది లక్షణాన్ని తయారు చేసుకుంటూ పోవడం, అంటే అద్వైత జ్ఞానాన్ని గురువు ద్వారా పొందడానికి సహకారిణ ఏవైతే సహకరించేటువంటి సాధనలు ఉన్నాయో ఆ సాధనల్ని ఆచరించడం కూడా ద్వైతమే అయినప్పటికీ కూడాను అది శాస్త్రీయ ద్వైతం. శాస్త్రీయ ద్వైతం బంధహేతువు కాదు, పైగా మోక్షప్రాప్తికి ఉపకరిస్తూ ఉంది, సహకారిగా ఉంది. కనుక ఈ శాస్త్రీయ ద్వైతాన్ని సంపూర్ణంగా అనేక కోణాల్లో నుంచి అధ్యయనం చేసి అర్థం చేసుకున్న తరువాత అశాస్త్రీయ ద్వైతాన్ని ప్రారంభం చేశాం. ఈ అశాస్త్రీయ ద్వైతం ద్విధ. అది అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందం అపి ద్విధ. కాబట్టి తీవ్రమైనటువంటి
అశాస్త్రీయ ద్వైతం, మందమైనటువంటి అంటే తీవ్రం కానిటువంటిది మందం. ఇటువంటి రెండు చూచాం. కనుక కామక్రోధాలు ఏవైతే ఉన్నవో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు, ఇవి తీవ్రం కిందకు వస్తాయి. అలా కాకుండా నిరంతరం ఆలోచించేటువంటి మనోరాజ్యం ఏదైతే ఉందో, ఇమాజినేషన్ ఏదైతే ఉందో, ఇది తీవ్రం కానిటువంటిది మందం. కానీ ఇది కూడా తీవ్రానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. కనుక ఉభయం తత్వబోధాత్, ఒక్కసారి అర్థం చేసుకో. నివార్యం బోధసిద్ధయే, బోధసిద్ధయే అంటే జ్ఞానసిద్ధయే అని అర్థం. ఆత్మజ్ఞానసిద్ధయే, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సుఖావబోధ ప్రతిపత్తయే ఇత్యర్థ. అటువంటి జ్ఞానాన్ని మనం పొందడానికి తత్వబోధాత్ ప్రాక్ బిఫోర్, జ్ఞానాన్ని గురువు దగ్గర అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను చూసారా, గురువుని అప్రోచ్ కాక ముందే తత్వబోధాత్ ప్రాక్, తత్వబోధ మనకు లభించక ముందే ఉభయం, అటు తీవ్రాన్ని ఇటు మందాన్ని, రెండింటిని కూడాను అశాస్త్రీయ ద్వైతం ఏదైతే ఉందో రెండు విధాలుగా తెలుస్తూ ఈ రెండింటిని నివార్యం, వాటిని తొలగించుకోవాలి. ఎందుకని తొలగించుకోవాలి అని అంటే సాధన చతుష్టయ సంపన్నాధికారిణం తత్వ వివేకభూతం మోక్ష సాధనభూతం తత్వవివేకభూత ప్రకార వక్ష్యామ. కాబట్టి మోక్ష సాధన సాధించాలి అనుకున్నప్పుడు శమ, మనోనిగ్రహం, సమాహితత్వం, నిగ్రహం ఉండడమే కాకుండా నియతిని అనుసరించి జీవిస్తూ ఉండడం అనేటువంటిది, ఇవి ఏర్పడితే కానీ మనోనిగ్రహం జరగదు. ఇవి సాధనేషు శృతం. కాబట్టి బ్రహ్మజ్ఞాన సాధనల్లో ఇది ప్రధానమైనటువంటివిగా మనం గుర్తిస్తూ ఉన్నాం. కనుక ఈ శమదమాదులన్నీ కూడాను ఉన్నవాడికి అర్హత ఉంది అని అర్థం. అధికృతేన అధికార. కాబట్టి ఎవడైతే అధికారిగా ఉంటాడో అటువంటి వాడికి అర్థమవుతుందే కానీ కేవలం గురువు దగ్గర ఉన్నంత మాత్రాన, గురు సన్నిధి లభించినంత మాత్రాన శాస్త్రజ్ఞానం పూర్ణంగా అందుకునే అవకాశం లేదు. కాబట్టి అధికృతేన అధికార. కాబట్టి ఎవరికైతే అధికారం ఉందో వాడే అధికారి అవుతాడు. ఆ అధికారం ఏంటంటే అర్హత కలిగి ఉండడం. అర్హత ఏమిటంటే ఈ సమాధి గుణాలన్నీ కూడా ఉండడం. కనుక ఒకవేళ కామక్రోధాలు కనుక మనలో ఉంటే సమాధి గుణాలు లేవని అర్థం, మనో నిగ్రహం లేదని అర్థం. ఎక్కడైతే మనసు నిగ్రహింపబడదో అక్కడ కామాలు క్రోధాలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి నివార్యం, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించుకోవాలి. ఏది బోధాత్ ప్రాక్. ఒకవేళ బోధ గడించేసామనుకోండి, బోధాత్ ఊర్ధ్వం నెక్స్ట్ జీవన్ముక్తి ప్రసిద్ధయే. కనుక గురువు దగ్గర బోధన గ్రహించేసిన తరువాత తత్వబోధ పూర్ణంగా మనకు అర్థమైపోతుంది. కనుక ఆ జీవన్ముక్త స్థితి యందు ప్రసిద్ధయే సుస్థిరంగా నిలిచిపోవాలి అనుకున్నట్లయితే ఈ రెండు మళ్ళీ అక్కడ అడ్డుగోడలుగా ఉంటాయి. అప్పుడు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి బోధాత్ ఊర్ధ్వం అంటే తత్వబోధన గ్రహించిన తరువాత ఊర్ధ్వం, అది 50వ శ్లోకంలో ప్రాక్, 51వ శ్లోకంలో ఊర్ధ్వం. తత్వజ్ఞానం గురు దగ్గర తత్వజ్ఞానాన్ని పొందక ముందే ప్రాక్ 50వ శ్లోకం. అటువంటి లక్షణాలు ఉన్నవాడికి జ్ఞానం వంటబడుతుంది. అలా జ్ఞానాన్ని సముపార్జించిన తరువాత అందులో సుస్థిరంగా నిలవడానికి బోధాత్ ఊర్ధ్వం, తత్వజ్ఞానాన్ని పొందిన తర్వాత సుస్థిరంగా నిలవడానికి ప్రసిద్ధయే కామాది క్లేశబంధేన యుక్తస్య. కాబట్టి ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సార్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నవో ఈ క్లేశాల చేత బంధీన, ఈ బంధాల చేత యుక్తస్య కూడినవాడు ఎవడైతే ఉంటాడో, అంటే ఈ బంధాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాడు నహి ముక్తి మోక్ష నహి, అటువంటి వాడికి మోక్షం వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి గురువు దగ్గర శాస్త్రాన్ని విన్న తరువాత కూడాను ఒక స్థితప్రజ్ఞుడిగా, ఆత్మజ్ఞానిగా అద్వైతానుభూతిలో సుస్థిరంగా నిలిచిపోవాలనేటట్లయితే మాత్రం ఇవి తప్పకుండా తద్దేయం తత్ హేయం. ఏమిటి? ఉభయం, తీవ్రం మందం, ఉభయం హేయం. క్లియర్? కాబట్టి విడవడం అనేటువంటిది కర్మ. ఇది ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం. అంటే కర్మ అనేటువంటిది బంధహేతువు కదా, ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఉన్నాం కనుక. మరి ఈ విడవడం అనేటువంటిది కూడా కర్మే కదా.
ఆచరించడం ఎట్లాగైతే కర్మం, విడిచిపెట్టడం కూడా కర్మ. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, అది కర్మ, చేయడం కర్మ, చలనాత్మకం. అయ్యా ఆ పని చేయకుండా ఉండు అన్నాడు అనుకోండి, అది చేయకుండా వాడు ఉండాలి కదా, వాడు కంట్రోల్ చేసుకోవాలి కదా, అది కూడా కర్మే, యాక్షన్. చెట్టు ఎక్కడం ఎట్లాగైతే కర్మ, చెట్టు దిగడం కూడా కర్మే. భోజనం చేయడం ఎట్లాగైతే కర్మ, అది జీర్ణం చేసుకోవడం కూడా కర్మే. అందువల్ల ఈ కర్మల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అన్నీ కర్మలు ఉన్నాయి, కానీ ఈ కర్మల్లో ఏది బంధాన్ని కలిగిస్తూ ఉంది, ఏది బంధ విముక్తికి కారణమై ఉంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఆచరించవలసినటువంటి కర్మల్ని ఆచరించకుండా పోవడం ఎలా బంధమో, ఆచరించవలసినటువంటి కర్మల్ని ఆచరించకుండా పోవడం ఎలా బంధమో, ఆచరించకూడనటువంటి కర్మల్ని ఆచరించడం కూడా అట్లాగే బంధం. కాబట్టి ఏవి ఆచరణీయములు, ఏవి కానివి అనేటువంటి విషయంలో ముముక్షువుకి సునిశ్చితమైనటువంటి విజ్ఞానం, వివేకం, ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఎప్పుడు నిరంతరం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కర్మ విషయంలో ప్రధానంగా కర్మ అజ్ఞాన జనితమని ప్రతిదాన్ని అలా కొట్టేయడానికి అవకాశం లేదు. జ్ఞానం విషయంలో, ఆత్మజ్ఞాన విషయంలో బాగా అర్థం చేసుకోండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆత్మజ్ఞాన విషయంలో కర్మ ప్రతిబంధకమే, కానీ ఈ దశలో మనం కర్మను పక్కన పెట్టడానికి అవకాశం లేనే లేదు. ఎందుకని? సృష్టిలో ఉన్నాం గనక. సృష్టిలో ఉన్నామంటే ద్వైతంలో ఉన్నాం. ఏ ద్వైతం అది? ఎగ్జాక్ట్లీ, శాస్త్రీయ ద్వైతం. శాస్త్రీయ ద్వైతం అని ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా? ఈశ్వర కృతం, ఈశ్వరుడు సృష్టించినటువంటి ద్వైతం. బంధహేతువు జీవ సృష్టి, మనం తయారు చేస్తున్నటువంటి సృష్టి ఏదైతే ఉందో ద్వైతం, ఇది బంధానికి కారణమవుతా ఉంది. కానీ ఈశ్వర సృష్టిలో ఎక్కడ కూడా మనకు బంధం కనిపించడం లేదు. కాబట్టి ఈశ్వర సృష్టి అని ఎప్పుడైతే అన్నామో, అసలు సృష్టి యజ్ఞాలతో ప్రారంభమైంది. యజ్ఞం ఈజ్ కర్మ. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి, భగవద్గీత. సహ యజ్ఞా యజ్ఞసహితా ఇది. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా ఉత్పాద్య. కాబట్టి సృష్టి చేసేటప్పుడే భగవంతుడు ప్రజల్ని సృష్టిస్తూ వాళ్ళతో కూడా యజ్ఞాలు కూడా సృష్టించాడు అన్నాడు. యజ్ఞం అంటే ఏంటి అని అంటే, యజ్ఞో వై విష్ణు. యజ్ఞం అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం. ఇది మనకు క్లియర్గా తెలుసు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అర్జున. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మ అంటే ఇక్కడ వేదం, వేదం నుంచి ఉద్భవించింది. కాబట్టి యజ్ఞాలు వేదాల నుంచే మనకు అందుతూ ఉన్నాయి. వేదంలో ఉండేదంతా జ్ఞానమే. వేదంలో ఏ జ్ఞానమైతే ఉందో అదే వేదనారాయణుడిలో ఉంది. నారాయణుడి జ్ఞానం, ఈశ్వర జ్ఞానం వేరు కాదు కనుక. కాబట్టి భగవంతుని యొక్క జ్ఞానమే వేదంలో ఉంది. కాబట్టి ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఈ సృష్టిని తయారు చేశాడో ఆ జ్ఞానం వేదంలోనే ఉంది కనుక కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కాబట్టి ఈశ్వర సంబంధమైనటువంటి సృష్టి ఏదైతే ఉందో, శాస్త్రీయమైనటువంటి ద్వైతం, ఇదంతా కూడాను ఈశ్వర సృష్టియే గనక, వేద జ్ఞానమే ఇక్కడ ఉంది గనక ఇది మోక్షహేతువే కానీ బంధహేతు అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ప్రజా సృష్ట్వా యజ్ఞసహితా. కాబట్టి యజ్ఞాలతో కూడా పరమేశ్వరుడు తయారు చేశాడు అన్నప్పుడు వేదాల్లో ఉండేది యజ్ఞం మన జ్ఞానమే అన్నాం కాదు, ఆ జ్ఞానం ఈశ్వర జ్ఞానమే కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ నియతి ఉందో, ఆర్డర్, ఆ నియతిలో ఉండేవాడు ఎవరు? నియంత, ఫినిష్. కాబట్టి పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు. పరమేశ్వరుడి యొక్క సృష్టిలో ధర్మరూపంలో ఉన్నటువంటిది దైవమే. కాబట్టి ధర్మరూపంలో దైవం ఉండేటప్పుడు ధర్మానికి అనుగుణంగా జీవించేటువంటి వాడు మోక్షానికి సన్నిహితంగా పోతాడే కానీ అది బంధం అయ్యేందుకు అవకాశం లేదు. ఎక్కడైతే నియతి అర్థం కావడం లేదో, ఎక్కడైతే ఈశ్వర సృష్టి తెలిసి రావడం లేదో, ఇక్కడ ఏది ఎందుకు జరుగుతూ ఉంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి అవగాహన రావడం లేదో, మన మనసులో ఏవైతే ఉన్నవో వీటిని కల్పించి ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. ఇవి బంధహేతువులు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఆచరించేటువంటి యజ్ఞయాగాది కర్మలు కానీ, జ్ఞానాది కర్మలు కానీ, ఇవన్నీ కూడాను మోక్షం కోసమే అయినప్పుడు, బంధంలో ఉండేవాడు మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నాడు కనుక, బంధం అంటే ఏదో కాదు, దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే. కాబట్టి దుఃఖం నుంచి విడిపడడమే మోక్షం కనుక, ఆ మోక్షం ఏదో కాదు ఆనందమే కనుక
ప్రతి మనిషి జీవితానికి గమ్యం ఆనందమే. ఇఫ్ ద ఎండ్ ఈస్ ద ఫుల్ ఆఫ్ బ్లిస్, ద మీన్స్ ఆల్సో ఈజ్ బ్లిస్ఫుల్, ఇస్ంట్ ఇట్? ఇప్పుడు మనం ఏ గమ్యాన్ని అయితే చేరాలో ఆ గమ్యం ఆనందప్రదమైంది అయినప్పుడు ఆ గమ్యాన్ని చేరడానికి ఉండే మార్గం దుఃఖభూయిష్టంగా ఉంటుంది. ఇది కూడా ఆనందప్రదంగానే ఉంటుంది. ఆనందప్రదం అయినప్పుడు దానికి ఏవైతే ప్రతిబంధకాలుగా ఉన్నాయో వాటిని వదులుకోవడానికి నీకు ఎందుకు కష్టంగా ఉంది? అది పాయింట్. ఈ కామక్రోధాలు తీవ్రం ఏదైతే ఉందో అశాస్త్రీయ ద్వైతం, ఈ కామక్రోధాలని వదలడానికి ఎందుకు కష్టంగా ఉంది అని. కామక్రోధాలని వదిలితే మోక్షానికి దగ్గరగా పోతా ఉన్నాం. నీకు కావాల్సింది అదే ఆనందప్రాప్తి. దానిని నువ్వు వాంచి అక్షయమైనటువంటి నిరవధికమైనటువంటి సుఖం, నశించినటువంటి సుఖం, అటువంటి దాన్ని నువ్వు కోరేటప్పుడు మార్గంలో ఏవైతే ప్రతిబంధకాలుగా ఉన్నాయో వీటిని తొలగించుకోవడం నీకు ఆనందప్రదంగా ఉండాలనే కానీ దుఃఖభూయిష్టంగా ఉండడానికి అవకాశం లేదు. కానీ శాస్త్రీయ ద్వైతం అర్థం కాకుండా పోవడం వల్ల, అశాస్త్రీయ ద్వైతమే మనసులో చేరిపోవడం వల్ల ఇవే ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నాయి. అందుకని ఉన్నది ఉన్నట్లుగా అర్థం కాకపోగా లేనిది ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో మనకు అర్థమవుతోంది. కర్మ అనేది ఎక్కడైతే ఉంటుందో, కర్మ అనేది ఉన్న చోట ధర్మం ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. కర్మకి ధర్మానికి పెద్ద డిఫరెన్స్ లేదు. కాబట్టి కర్మను ఆచరించకుండా ఒక్క క్షణం ఉండలేము. కర్మని ఆచరించేటప్పుడు కర్మ ధర్మంతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఇది నియతి గనక. మనమందరం కలిసి నిర్మాణం చేయలేదు. ఇదిగో ఈ నిప్పు అనేది కాలాలి అని మనం చెప్పలేదు, నీళ్లు చల్లగా ఉండాలి అని మనం అనలేదు. అవి అలా ఉన్నాయి. అలా ఉండడం అనేటువంటి ధర్మం. అది ఈశ్వర సృష్టిలో ఉండేటువంటిది. శాస్త్రీయమైనటువంటి ద్వైతం, చెయ్యి వేరు, నిప్పు వేరు, కాలడం వేరు, ఇదంతా ద్వైతం. ఇది శాస్త్రీయ ద్వైతం. ఇది అర్థం చేసుకోవడానికి ఉంది, మార్పు చేయడానికి లేదు. కాబట్టి ఈశ్వర సృష్టిలో దేనిని మనం మార్చలేం, ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటూ పోవాలి. కాబట్టి కర్మ ఉన్న చోట ధర్మం ఉంటుంది కనుక ధర్మబద్ధంగా జీవించడం అనేటువంటిది శాస్త్రీయ ద్వైతము. కనుకనే భగవద్గీతలో చాలా క్లియర్గా అర్జున నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ, ఎంత క్లియర్. నియతం అంటే నిత్యం. నియతం కర్మ కురు త్వం, త్వం నీవు, కురు చెయ్యి. ఏం చేయాలి? నియతం కర్మ, నిత్యమును ఆచరించవలసినటువంటి కర్మ చెయ్యాలి. ఎందుకని కర్మను వదిలిపెట్టడానికి అవకాశం లేనే లేదు. కర్మజ్యాయో హ్యకర్మణ, కర్మజ్యాయ హి అకర్మణ, అకర్మణ. కర్మ చేయకుండా ఉండడం కంటే కర్మ చేయడమే కర్మజ్యాయో హ్యకర్మణ. కర్మజ్యాయ అధికతర ఫలత అధికతర, అదే అడింకేలే, అధికతరం ఫలత. కాబట్టి కర్మ చేయకుండా ఉంటే నీకేమీ రాదు. కర్మ చేస్తే ఏదైనా పొందాలనుకుంటే పొందే అవకాశం ఉంది, పోగొట్టుకోవాలనుకుంటే పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. సమాధి సద్గుణాలు తయారు చేసుకోవాలంటే కర్మాచరించాల్సిందే, సాధనలు చేయాలి. అట్లాగే కామక్రోధాదులను పోగొట్టుకోవాలంటే కూడా కర్మను ఆచరించాల్సింది. కాబట్టి అవశ్యం కర్మను వదిలిపెట్టడానికి ఈ దశలో అవకాశం లేదు. కాకపోతే ఏ కర్మ బంధిస్తూ ఉంది, ఏ కర్మ మనకు ముక్తికి సోపానంగా ఉంది అనే విషయంలో ఆత్మనాత్మవివేక జ్ఞానం మనకు ఉండాలి. అందువల్ల అర్జున గహన కర్మణో గతి, ఈ కర్మల గతి తెలుసుకోవడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా వీటిని అర్థం చేసుకుంటూ పోవాలి. ఎందుకు ఇదంతా? అశాస్త్రీయ ద్వైతాన్ని వదలమని చెప్పడానికి కాదు. నేను వదలలేనయ్యా. నెక్స్ట్ చూడు, అది నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక పూర్వపక్షం లాంటిది. 52 జీవన్ముక్తిరియం మా భూత్ జన్మాభావే త్వహం కృతి తర్హి జన్మాపి తేస్త్యేవ స్వర్గమాత్రాత్ కృతి భవాన్. నను జీవన్ముక్తి ఇయం జీవన్ముక్తి, ఈ విధమైనటువంటి జీవన్ముక్తి ఇయం. ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకున్నామో శాస్త్రీయమైనటువంటి ద్వైతంలో సత్య సాధనల్ని ఆచరించి తద్వారా శుద్ధిపడినటువంటి అంతఃకరణతో గురువు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకొని ప్రబోధ సమయే, గురువు బోధించేటువంటి సమయంలోనే జ్ఞానాన్ని పొంది తరించడం ఏదైతే ఉందో
అలా తరించినటువంటి వాడు పొందవలసిందంటూ ఈ ప్రపంచంలో రెండవది లేదు గనక ఏకత్వానుభూతి జరుగుతూ ఉంది గనక శోకమోహాదులన్నీ కూడాను వెనుకబడిపోయినాయి కాబట్టి తత్రకో మోహ క శోక ఏకత్వం అనుపశ్యత అంతా అద్వైతానుభూతిని పొందేటువంటి జ్ఞానికి శోకమోహాదులు ఉండే అవకాశం లేదు. అది జీవన్ముక్తి. జీవన్ముక్తి జీవించి ఉండగానే ముక్తి కదా. ఇయం జీవన్ముక్తి. ఈ విధమైనటువంటి జీవన్ముక్తి మాభూత్ లేకుండా పోవుగాక. ఇది చూడండి ఎంత విచిత్రంగా. ఇయం జీవన్ముక్తి మాభూత్. అయ్యా ఈ విధమైనటువంటి జీవన్ముక్తి ఒకవేళ నాకు రాకుండా పోతే రాకుండా పోనివ్వండి, లేకుండా పోనివ్వండి ఈ జన్మలో. చూడండి ఎటువంటి క్వశ్చన్ పడుతుంది. ఎవడన్నా అంటాడా మోక్షం కావాలి, మోక్షం అంటే జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తి. అదే ఉపనిషత్తుల యొక్క వైభవం అంతా. చనిపోయిన తర్వాత ఎక్కడో ముక్తి వస్తుంది అనుకుంటే మళ్ళీ మతాల్లోకి వెళ్ళిపోద్ది అది. అర్థమవుతుంది. జీవించి ఉండగానే ముక్తి, జీవన్ముక్తి. అది అందరం ఆశిస్తూ ఉన్నాం, అందరం అభిలషించేది అదే. మోక్షమే భూయాతి ఇచ్చ, అది జీవన్ముక్తి. ఇయం జీవన్ముక్తి మాభూత్. నాకు జీవన్ముక్తి కలగకపోయినా జన్మాభావేతు అహం కృతి. జన్మ అభావే, పునర్జన్మ లేకుండా పోవడం, జన్మరాహిత్యం అహం. కాబట్టి నాకు గనక మరొక జన్మ లేకుండా పోతే కృతి, నేను కృతకృత్యుడు అయినట్లే. తర్హి ఈ విధంగా కనుక నువ్వు అనుకుంటే, ఇన్ దట్ కేస్ తర్హి జన్మాపితే స్థ్యేవా తే జన్మ అపి తే అస్తి ఏవ లేక అస్తు ఏవ, ఎట్లయినా పర్వాలేదు. జన్మాపి తే స్థ్యేవ, నీకు జన్మ ఉండి తీరుతుంది, నీకు జన్మ ఉండి తీరుతుంది. అంటే పూర్వపక్షం సిద్ధాంతం రెండు కలిసి ఒకే శ్లోకంలో ఉన్నాయి. ఒకవేళ నీకేదన్నా ప్రాప్తిస్తే, నాకు జీవన్ముక్తి వద్దండి అని నువ్వు అనుకుంటే, నీకేదన్నా ప్రాప్తిస్తే స్వర్గమాత్రాత్ కృతి భవాన్. భవాన్ తమరికి స్వర్గమాత్రాత్ కృతి, స్వర్గప్రాప్తి లభిస్తుందేమో కానీ మోక్షం కలిగేందుకు అవకాశం లేదు. ఇది రిప్లై సిద్ధాంతం. క్లియర్? ఏంటి స్వామిజీ మధ్యలో ఇదేదో గందరగోళంగా ఉంది, ఎందుకు వచ్చింది? క్లియర్గా పోతా ఉంది సబ్జెక్టు, మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందని. అంటే కామక్రోధాల్ని ఎవడైతే నిగ్రహించలేకుండా పోతున్నాడో, అశాస్త్రీయ ద్వైతానికి బాగా అలవాటు పడిపోయినాడో, డీప్గా దాంట్లో అటాచ్ అయిపోయి ఉన్నాడో, వాడు వేసే ప్రశ్న ఇది. అయ్యా జీవించి ఉండగానే కామక్రోధాలు పోతాయి కదా, జీవన్ముక్తి కలిగితే. వీడికి పోవడం లేదు, వీడికి పోవడం లేదు, కానీ శాస్త్రాన్ని వింటున్నాడు. ఇది విషయం. గురుముఖత శాస్త్రాన్ని వింటున్నాడు, కానీ తనకు ఉన్నటువంటి లోపాలన్నీ అలాగే ఉన్నాయి, పోవడం లేదు. కానీ శాస్త్రం అర్థమవుతాం అని తను అనుకుంటున్నాడు, అని నేను అనుకుంటాను. ఎందుకనంటే శాస్త్రం కనుక అర్థమైతే కామక్రోధాన్ని వదలకపోయే ప్రశ్నే లేదు. కాబట్టి జీవన్ముక్తి విషయం చెబుతూ, ఇది తర్వాత మీ ఈ శ్లోకాల్లోనే వస్తుంది. ఇయం జీవన్ముక్తి మాభూత్ జన్మ అభావేతు అహంకృతి. కాబట్టి నాకు అయ్యా నేను కామక్రోధాన్ని వదలలేకపోతున్నాను అని వాడి మనసులో ఉంది. కాబట్టి శాస్త్రం అయితే వింటాను, ఈ మార్పులన్నీ జరగవు. సత్కార్యాలు ఆచరించుకుంటూ పోతాను, డబ్బు ఉంది అది ఇది చేస్తాను, యజ్ఞయాగాది కర్మలు చేస్తాను, చనిపోతాను. నేనేం కోరుకుంటున్నానంటే కామక్రోధాలను నిగ్రహించలేకపోవడం వల్ల, అంటే అశాస్త్రీయ దోషాన్ని క్లియర్గా పెట్టుకో మనసులో, అశాస్త్రీయ దోషాన్ని అంతఃకరణ నుంచి నేను దూరం చేయలేనప్పుడు, వాటిని దూరం చేయలేనప్పుడు నాకు జీవన్ముక్తి వచ్చే అవకాశం లేదు. ఇయం జీవన్ముక్తి మాభూత్, ఇది రాకుండా పోతే పోనండి. జన్మ అభావే, అది జన్మాభావే, ఆ జన్మ అభావే, జన్మ లేకుండా పోవడం అంటే జన్మ రాహిత్యం, పునర్జన్మ లేకుండా పోవడము జరిగిందంటే చాలు, నేను అంతకన్నా ఏం ఆశించడం లేదంటాడు. ఇక్కడ క్రిటికల్ పాయింట్ ఉంది. ఇయం అన్నాడు చూసారా, జీవన్ముక్తి ఇయం అన్నప్పుడు ఇది అని ప్రత్యేకంగా ఎప్పుడైతే అంటున్నాడో అదేదో ఉంది మళ్ళీ. కాబట్టి ముక్తి రెండు రకాలు మీకు ముండకలో చెప్పాను నేను. ఒకటి జీవన్ముక్తి, ఎస్ విదేహముక్తి, అదే క్రమముక్తి. క్రమముక్తి అంటే ఏంటి? వాడు చనిపోయిన తరువాత జన్మకైతే రాడు, మళ్ళీ పునర్జన్మ లేదు. అక్కడ బ్రహ్మదేవుని చేత
జ్ఞాన బ్రహ్మ బోధించింది అర్థం కాక చతుర్ముఖ బ్రహ్మ బోధించేది అర్థం చేసుకొని అక్కడ తరించిపోతాడు, కానీ జన్మకు రాడు. అది విదేహముక్తి. క్లియర్? ఇది పాయింట్. ఇయం జీవన్ముక్తి అని ఎప్పుడైతే అన్నాడో, నాకు ఈ విధమైనటువంటి జీవన్ముక్తి కలగకపోయినా, ఎందుకని కామక్రోధాన్ని నేను నిగ్రహించలేకపోతున్నా, అశాస్త్రీయ ద్వైతాన్ని నా మనసులోంచి తొలగించుకోలేకపోతున్నా, అది నాకే అర్థమవుతా ఉంది. ఈ విధంగా ఉండేటువంటి వ్యక్తికి జీవన్ముక్తి లభించదు, జీవన్ముక్తి ప్రాప్తించదు. పోనండి మా భూత్, లేకపోయినా పర్వాలేదు, పునర్జన్మ రాకుండా ఉంటే చాలు. చూడండి టెక్నిక్ ఎట్లా ఉందో. అంటే పునర్జన్మ రాకూడదంటే విదేహముక్తి పొందుతానని. కాబట్టి ముక్తి అయితే నాకు ఉంది, ఇప్పుడు రాదు, అప్పుడు వస్తుంది. వచ్చేది మాత్రం డెఫినెట్, కానీ ఇప్పుడు మాత్రం రాదు. నేనే డిసైడ్ అయిపోయినాను వద్దని. ఎందుకని? ఇవి నిగ్రహించుకోలేకపోతున్నాను కనుక. కాబట్టి ఇయం జీవన్ముక్తి మాభూత్ జన్మ అభావే అహంకృతి. కాబట్టి ఆ జన్మ అనేది కనుక రాకుండా ఉంటే, చూడండి, ఉంటే ముక్తుడై తరించిపోవాలా, లేదా బంధంలో ఉండేవాడు తిరిగి పుట్టాలా. అది విషయం. ఇప్పుడు బంధ విముక్తి అంటే తరించిపోయాడని అర్థం. బంధంలో ఉండేటువంటి వాడు పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ పుట్టాల. కాబట్టి నాకు జీవన్ముక్తి లేకున్నా పర్వాలేదు అని అన్న తర్వాత వీడు ముక్తుడు కాదని అర్థం. కానీ నేను పుట్టకుండా ఉండాలి అని అన్నాడంటే విదేహముక్తిని పొందాలని అర్థం. కాబట్టి చనిపోయిన తర్వాత వింటానంటాడు వీడు, అక్కడి నుంచి తరిస్తానంటాడు విదేహముక్తి. కాబట్టి అది కూడా అవకాశం ఉంది కనుక శాస్త్రంలో విదేహముక్తిని కూడాను శాస్త్రం సూచిస్తూ ఉంది కనుక ఇప్పుడు నేను నిగ్రహించుకోలేకపోతూ ఉన్నాను, అశాస్త్రీయ ద్వైతాన్ని మనసు నుంచి తొలగించుకోలేకపోతున్నాను కనుక విదేహముక్తిలో నేను తరిస్తాను. కాబట్టి జన్మ రాకుండా ఉంటే చాలు, అది ఒక్కటి చెప్పండి మీరు అని అంటే అది కుదరదు నాయన. తర్హి అట్లా కనుక నువ్వు అనుకునేటట్లయితే ఇన్ దట్ కేస్, తర్హి అంటే ఇన్ దట్ కేస్, ఆ విషయంలో జన్మ అపి తే అస్తి ఏవ, తే నీకు జన్మ కూడా ఉంటుంది. ఎందువల్ల? తరించలేదు కనుక జన్మ ఉంటుంది. ఒకవేళ నీకేదన్నా ప్రాప్తిస్తే, ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత. స్వర్గమాత్రాత్ కృతి భవాన్ నీకు స్వర్గమాత్రాత్ కృతి, నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుందేమో కానీ అంతకు మించి కలిగేందుకు అవకాశం లేదు. ఎందుకని? జన్మించకుండా ఉంటే పునర్జన్మ లేదన్నారు. పునర్జన్మ లేనప్పుడు బాగా అర్థం చేసుకోండి, ముక్తుడైతే తరించిపోతాడు. జన్మకు రాకుండా ఉండాలనుకున్నప్పుడు వాడు తరించిపోయినా ఉండాలి, లేదా ఇష్టాపూర్తి కర్మల యొక్క ఫలంగా స్వర్గాన్నన్నా పొంది ఉండాలి. నువ్వు తరించేటువంటి అవకాశం లేదు గనక ఒకవేళ నీకు వస్తే స్వర్గం అయితే రావచ్చు, స్వర్గప్రాప్తి రావచ్చు. కాబట్టి సత్కర్మానుష్ఠాన ఫలం, ఇక్కడ అనేకమైనటువంటి సత్కర్మలు చేస్తాడు కనుక యజ్ఞయాగాది కర్మలు, వాటి యొక్క ఫలంగా నీకు స్వర్గం రావచ్చు. స్వర్గప్రాప్తి ఏవ, అది స్వర్గమాత్రాత్ కృతి స్వర్గప్రాప్తి ఏవ. సరేనండి, అది వస్తే ఏం ఉపయోగం? స్వర్గ అనిత్య, క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతే. కాబట్టి స్వర్గం అనేటువంటిది అనిత్యం. ఇక నువ్వు మామూలుగా లౌకికుడు అయిపోతున్నావు, అంతకన్నా ఇంకేం లేదు. ఇటు శాస్త్రాన్ని విని గురుముఖత తరించలేకపోతూ ఉన్నావు, ఏదో ఆశలు పెట్టుకుంటున్నావు, శాస్త్రం మీదనే ఏదో ఒక మూత కప్పుతున్నావు, నాకు విదేహముక్తి వస్తుందని. విదేహముక్తి వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. వస్తే నువ్వు కనుక సత్కర్మానుష్ఠానం చేసి ఉంటే ఈ సత్కర్మల యొక్క ఫలం, ఇష్టాపూర్తి కర్మల యొక్క ఫలం స్వర్గప్రాప్తి కానీ మరొకటి కాదు. కాబట్టి విదేహముక్తి నీకు వచ్చేందుకు అవకాశం లేదు. స్వామీజీ, స్వర్గాదుల యందు ప్రీతి ఉండే కదా ఈ సత్కర్మానుష్ఠానం చేస్తాడు, స్వర్గప్రాప్తి వస్తుంది కదా. పోనీ స్వర్గప్రాప్తి వచ్చిన తర్వాత స్వర్గ ఫలానుభవం కూడా అనుభవించిన తర్వాత విదేహముక్తిని ఏమన్నా పొందే అవకాశం ఉందా? కుదరదు. ఎందుకని కుదరదు? లోకంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, లోకంలో బోధలు అందుతూ ఉండిన, గురుబోధ నీకు అందుతూ ఉండిన, ఆత్మజ్ఞానం నీకు అందుతూ ఉండిన, దాని ప్రభావం నీ మీద ఏ విధంగానూ లేకుండా, ఎందుకని? అర్హత లేకపోవడం వల్ల, అధికారి కాకపోవడం వల్ల దీన్ని జారవిడుచుకున్నప్పుడు మరి స్వర్గంలో ఉండి స్వర్గ భోగాలు అనుభవించేటువంటి వాడికి వైరాగ్యం వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ కామక్రోధాల్లో ఎట్లాగైతే ఉన్నాడో అక్కడ కూడా అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు చూసుకోండి, ఇంద్రాదులను చూస్తే
వాళ్ళలో కామం పోయినట్టుగా మనకు తెలియడం లేదు, క్రోధం పోయినట్టుగా మనకు తెలియడం లేదు, దేవతలు శాపాలు ఇచ్చినట్టుగా మనం వింటూనే ఉన్నాం పురాణాల్లో. ఇంద్రుడి విషయం మనకు తెలుసు, అహల్య వృత్తాంతం మనకు తెలుసు. కాబట్టి కామక్రోధాలని వాళ్లే దాటలేదు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికన్నా ప్రత్యేకమైనటువంటి సుఖాలను అనుభవించగలమే కానీ, సుఖానుభవమే కానీ మోక్షహేతువైనటువంటి మోక్ష సోపానాలు నీకు అక్కడ తయారయ్యేందుకు అవకాశం లేనే లేదు. ఎప్పుడైతే నువ్వు సుఖాల్ని అనుభవిస్తూ ఉంటావో అవి ఇంకా ఇంకా అనుభవించాలి అనేటువంటి భావన నీలో కదులుతుందేమో కానీ దాని నుంచి విడిపడిపోవాలి అనే ఆలోచన వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ భోగాల్లో ఉంటూ ఇక్కడ జ్ఞానాన్ని పొందినా కూడా నువ్వు ఎట్లాగైతే తరించిపోయావో ఇక్కడ బోధలు భోగాలు ఉన్నాయి. భోగాలు అనుభవిస్తూ బోధలు వింటున్నావు. స్వర్గంలో భోగాలే ఉంటాయి, బోధలు ఉండవు. సీ ద డిఫరెన్స్. కాబట్టి అక్కడి నుంచి విదేహముక్తికి పోయేటువంటి అవకాశం అస్సలు లేదు. కాబట్టి నీకు స్వర్గప్రాప్తే కానీ మరొకటి ఉండేందుకు అవకాశం లేనే లేదు. పోనీ స్వర్గాన్నైనా, స్వర్గప్రాప్తి, స్వర్గ సుఖాన్ని ఎప్పుడు అదే అనుభవిస్తున్నా పోతుంది కదా. చూడండి ఎంతవరకు పోతుంది. స్వర్గం హాయిగానే ఉంటుంది కదా. ఏమో నాకు తెలియదు, నేను పోలేదు. స్వర్గం హాయిగానే ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఎక్కడైనా ఆనందంగా ఉంటే అబ్బా స్వర్గంనైనా ఏమండి అక్కడికి ఎట్లున్నది, చాలా బాగుంది స్వర్గం, అంతా స్వర్గం అంటే స్వర్గం అంటే ఏదో సుఖం అనేటువంటి అభిప్రాయం ఉంది. కనుక ఇటు జీవన్ముక్తి లేకపోయినా అటు విదేహముక్తులు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేకపోయినా పోనీ మధ్యలో స్వర్గప్రాప్తి కలుగుతుంది అంటున్నాడు కనుక స్వర్గప్రాప్తిలోనే ఉండిపోతే పోద్ది కదా. స్వర్గం సుఖమే కదా, ఎందుకంటే దుఃఖరహిత స్థితి కదా స్వర్గం. వాస్తవం చెప్పాలంటే దానికి స్వర్గం పోవాలన్నా, స్వర్గానికి పోవాలన్నా ఒక అనస్థీషియా ఇంజెక్షన్ చాలు, ఏమీ తెలియకుండా పడి ఉండడం. సుషుప్తిలో జరిగేదంతా అదే కదా అని అంటే అయ్యా ఒకవేళ అటువంటి అభిప్రాయంలో ఉండవేమో. కాబట్టి సుఖాన్ని ఇచ్చేది స్వర్గం కనుక స్వర్గంలోనే ఉంటాననుకుంటే ఆ స్వర్గస్థితి కూడా నీకు అర్థం కావాలి ఏంటో. క్షయాతిశయ దోషేణ స్వర్గే స్వర్గో హేయో యదా తదా స్వయం దోషతమాత్మాయం కామాది కిం నహీయతే. అది ఎస్ ఎస్ స్వర్గం నువ్వు ఆశించదగింది కాదు, స్వర్గం త్యజించదగింది. స్వర్గం అనేటువంటిది నువ్వు ప్రయత్నంతో పొందవలసింది కాదు, నువ్వు విడవలసింది, అవసరం లేనిది. హేయ ఎందుకని స్వామీజీ? దోషభూయిష్టంగా ఉంది కనుక. స్వర్గం కూడా దోషయుతం. ఇక్కడ ప్రాపంచికమైనటువంటి సుఖాలు ఇవేవైతే ఉన్నావో ఇవి అనుభవించేటప్పుడు ఆనందంగా ఉండినా క్రమేపీ అవి దుఃఖానికి దారితీస్తాయి. సుఖతః క్రియతే ఆచార్యుల వారు సుఖతః క్రియతే రామభోగః పశ్చాత్ అంత శరీరే రోగః యద్యపి లోకే యద్యపి లోకే మరణం శరణం యద్యపి లోకే మరణం శరణం తదపి నముంచతి పాపాచరణం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. సుఖతః క్రియతే రామ భోగః పశ్చాత్ ఆఫ్టర్వర్డ్స్ పశ్చాత్ అంతః శరీరే రోగః. కాబట్టి సుఖాలు అనుభవించినప్పుడు ఈ ప్రపంచంలో అంటే సుఖాలని మనం ఏవైతే అనుకుంటున్నామో ఈ విషయ ప్రపంచంలో మనకు అందేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో విషయ సుఖాలు ఇవి అనుభవిస్తూ ఉన్నంత వరకు చాలా ఆనందంగానే ఉంటుంది. పశ్చాత్ ఆ తరువాత అంత శరీరే రోగ. కాబట్టి ఈ భోగాలన్నీ కూడా రోగం వైపు తీసుకెళ్తాయి, రోగాల్లో పడదోస్తాయి. చివరికి ఏం మిగులుతుంది? జీవితం అంతా కూడా సుఖాలు అనుభవిస్తూ విషయాల కోసం ప్రాకులాడుతూ వాటిని సంపాదించడం కోసం శ్రమించిన వాటిని నిలుపుకోవడం కోసం కష్టపడుతూ ఇంత పోరాటం చేసి ఈ సుఖాలు అనుభవించి సుఖమల్పం బహుక్లేశ
పోనీ సుఖాలు ఏమన్నంటే ఎప్పుడు ఉంటాయంటే ఉండవు. ఏదో కొద్ది సుఖము, అంత కష్టమే. సంపాదించడానికి కష్టం, నిలుపు చేసుకోవడానికి కష్టం, పోతే కష్టం. కానీ ఇవన్నీ జరిగి తీరతాయి జీవితంలో. కాబట్టి పశ్చాత్ అంత శరీరే రోగ. కాబట్టి సుఖాలు అనుభవించిన తరువాత భోగాలు అనుభవించి తీవ్రాలు రోగాల వాతపడ్డం. యద్యపి లోకే మరణం శరణం. ఇంక చివరికి ఇది పోయి శ్మశానానికి ఆహుతైపోతుంది దేహం, అంతే. అనుభవించినటువంటి దేహం క్షేత్రం శ్మశానంలో పిడికెడు బూడిదిగా మారిపోద్ది. తదపి అయినప్పటికి కూడాను, అప్పుడు కూడాను నా ముంచెతి పాపాచరణం. కాబట్టి తను ఆచరించేటువంటి పాపకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విడిపడాలి అని మనిషి అనుకోవడం లేదు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అని. ఎందుకంటే అనుభవించే కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలనేటువంటి భావన పెరుగుతుందే కానీ ఇది నాకు అవసరం లేదు అనేటువంటి నిషేధ స్థితి, ప్రతిపక్ష భావన ఏర్పడడానికి అవకాశమే లేదు. ఈ స్వర్గప్రాప్తిలో కూడా వచ్చిన వ్యవహారం అంతా ఇదే. క్షయాతిశయ దోషేణ, ఇది దోషాలు. అంటే ఇక్కడ 2 చెప్తూ ఉన్నాడు. యాక్చువల్గా అయితే శాస్త్రంలో 3 ఉంటాయి. త్రిదోషాలు, దోషత్రయం. ఇది స్వర్గంలోనే కాదు, మనకి ఇక్కడ భౌతిక ప్రపంచంలో కూడా మన జీవితకాలంలో మనం ఆచరించేటివి ఏవైనా, అనుభవించేవి ఏవైనా దోషత్రయం కిందకు వస్తాయి. 3 డిఫెక్ట్స్ ఉంటాయి. క్షయ నంబర్ 1, అతిశయ నంబర్ 2. క్షయాతిశయ దోషేణ ఇక్కడ 2 ఇచ్చాడు. క్షయ, అతిశయ. అంటే మూడోది వ్యాఖ్యానించేవాడికి వదిలేశాడు. అదే క్షయాతిశయ దోషేణ. క్షయ, అతిశయ, పతన. 3rd ఈజ్ పతన. ఇవి దోషత్రయం. క్షయదోషం, అతిశయ దోషం, పతన దోషం. క్షయాతిశయ దోషేణ స్వర్గ హేయ. ఈ 3 దోషాలతో కూడింది గనక స్వర్గానుభూతి ఏదైతే మనం అనుకుంటున్నామో స్వర్గ సుఖం, అది కూడాను హేయ, త్యజించదగిందే, హేయం, విడవదగిందే. కాబట్టి యదా, ఏ విధంగా అయితే క్షయ, సాతిశయ, పతన, అది నోట్ చేసుకోండి. పతన 3వది దోషత్రయంలో. కాబట్టి క్షయ, సాతిశయ, పతన దోషేణ, తారతమ్య దోషేణ స్వర్గ హేయ. స్వర్గం అనేటువంటిది విడువదగింది. తదా, అలాగే స్వయం దోషతమాత్మ అయం. స్వయం అయం దోషతమాత్మ. ఆ విధంగా చూసినప్పుడు స్వర్గంలో ఉండేటువంటి సుఖాలన్నీ కూడాను దోషత్రయంతో ఎట్లాగైతే ఉన్నవో అట్లాగే ఈ ప్రపంచం మన స్వరూపాన్ని, స్వభావాన్ని చూస్తే ఇప్పుడు మనం ఉండేటువంటి స్థితిని చూస్తే, మన స్థితిని బట్టి ఆలోచించినప్పుడు స్వయం అయం దోషతమాత్మ, అంతా దోషాలతోనే నిండిపోయింది. ఇప్పుడు మన అనుభవాలన్నీ కూడాను దోషభూయిష్టంగానే కూడుకొని ఉన్నాయి. అలాంటప్పుడు ఒకవేళ కనుక అందులో దోషం లేకుండా తోషం ఉంటే, సంతోషం ఉంటే, నువ్వు నేను కామాదుల్ని పెట్టుకుంటాను, కామక్రోధాన్ని విడిచిపెట్టను అంటే అర్థం ఉంది. కానీ అవి దోషభూయిష్టంగా ఉండేటప్పుడు కామక్రోధాలని ఎందుకని ఉంచుకుంటావు, ఎందుకని వదలలేవు? కామాది కిం హీయతే నా హీయతే. అంటే స్వామీజీ ఈ క్షయాతిశయ పతన దోషాలు ఏంటని. ఇప్పుడు వాడు అన్నాడు కదా, జీవన్ముక్తి నాకు అవసరం లేదు, జీవన్ముక్తి రాకున్నా పర్వాలేదు, విదేహముక్తి వస్తే సరిపోతుందని. అయ్యా, జీవన్ముక్తినైనా త్యజించగలుగుతా ఉండవు కానీ, అది పాయింట్. ఇప్పుడు వాడు అంటున్నాడు కదా, అయం జీవన్ముక్తి ఏం జీవన్ముక్తి మాభూత్, ముందు శ్లోకంలో. నాకు జీవన్ముక్తి లేకపోయినా పర్వాలేదు అంటే జీవన్ముక్తిని నువ్వు త్యాగం చేస్తున్నావు అట్ ద కాస్ట్ ఆఫ్ డిజైర్, గ్రీడ్, యాంగర్, ఇవి అంతేనా? కామక్రోధాల కోసం, వాటిని అనుభవించడం కోసం, హరిషడ్వర్గానుభవం కోసం నువ్వు జీవన్ముక్తిని వదిలేస్తూ ఉండవు కదా. మరి కామాదుల్ని ఎందుకు వదలకూడదు? జీవన్ముక్తిని వదలడానికి దాన్ని వదిలేస్తాను కానీ వీటిని పెట్టుకొని ఉన్నా. వీటిని పెట్టుకొని నువ్వేమి సాధిస్తావు? ఈ ప్రపంచంలో అనుభవించేటువంటి సుఖాలు కానీ, స్వర్గంలో నీకు ప్రాప్తించేటువంటి సుఖాలు కానీ దోషభూయిష్టంగానే ఉన్నాయంటున్నాడు ఈక్వల్గా. ఎట్లాగూ
ఇది అతిశయ దోషేన, క్షయాతిశయ దోష. క్షయదోషం అంటే ప్రతి విషయంలో కూడా, ప్రతి భోగంలో కూడా మొదట క్షయదోషం ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇది ఇహా పరం అనే క్వశ్చన్ లేదు. ఇహ స్వర్గభోగేషు, ఇహలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఏ భోగాలు మనకు అందుతూ ఉండినా మొదటి దోషం క్షయదోషం. రెండవ దోషం సాతిశయ దోషం. సాతిశయ దోషం అనేది అసూయ, అసూయతో కూడినటువంటి దోషం. అతిశయ, సాతిశయ అంటే అసూయ, జలసి. మొదటిదేమో క్షీణం. క్షయం అంటే క్షీణించడం, క్షీణించే లక్షణం ఒకటి ఉంది, ఇది ఒక దోషం. సాతిశయ అసూయతో కూడినటువంటి దోషం 2. మూడవది పతన, ఒక దశలో పతనమైపోద్ది, నిర్మూలనం, సంపూర్ణంగా వినాశం. ఈ వినాశ దోషం ఉంది. ఎక్కడైతే వినాశ దోషం ఉందో, ఎక్కడైతే అసూయ అనేటువంటి దోషం ఉందో, ఎక్కడైతే క్షీణించడం అనేటువంటి గుణం మనకు కనపడుతూ ఉందో, ఈ 3 దోషాలే గనక వీటి మధ్య దోషం కలిగేందుకు అవకాశం లేదు. ఏదైనా తీసుకోండి మీరు, ప్రపంచంలో తీసుకుంటూ, అప్పుడు స్వర్గానికి మీరు అప్లై చేసుకుంటే సరిపోద్ది. అందువల్ల ఉన్నది పోతా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? అది క్షయదోషం. క్లియరా? ఎగ్జాంపుల్ వెతుకుతున్నాను మీకోసం. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఎమ్మెల్యే అయ్యి అతను సుఖపడేది లేదు, కాక మనం సుఖపడేది లేదు. ఒక రకంగా మనమే సుఖం. హై, ఎందుకని మనకు లేదు కనుక పోయేదేం లేదు. చెరువులో తండ్రి స్నానం చేయాలని చిన్నపిల్లని తీసిపోయాడు ఆ రాజుల్లో. తండ్రి స్నానం చేస్తే చిన్నపిల్లడు ఉంటాడు పోస్ట్ ఆఫీస్లో, వాడు కూడా స్నానం చేస్తాడు. వచ్చేటప్పుడు తండ్రి గుడ్డలు పిండుకుంటూ వస్తాడు, కానీ వీడు పిండుకునేది లేదు, వచ్చేది లేదు. ఏముంటాయి వాడి దగ్గర? బట్టలు ఉంటాయి కదా. అర్థమవుతుంది. వాడు స్నానం చేస్తాడైతే పిండుకునేది లేదు, ఆరేసేది లేదు. ఎందుకంటే వాడు గుడ్డలే లేవు చిన్నపిల్లడి మీద. మనకి ఏ బాధ లేదు. చూసుకోండి, ఇప్పుడు ఏదైనా చూసుకోండి మీరు. దేహం ఉంది, క్షయదోషం, ఇది ఉన్నప్పుడే మనకు తెలుసు. అందుకని ప్రతిరోజు నిద్రలేస్తానే అద్దం దగ్గర పోతాడు, ఎట్లా ఉన్నానని. అంటే రాత్రి రాకుండానా ఏమన్నా పోయిందని చెప్పిపోద్దే. డెత్ అనేది దట్ కమ్స్ వితౌట్ ఎనీ ఇన్విటేషన్. అది ముందు వస్తుంది, రిప్లై ఏమైనా మనకు లెటర్ రాసి కరస్పాండెన్స్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. మనం అనుకుంటూ ఉంటాం. కానీ క్రమేపీ ఎవరో ఒకరు వస్తారు చూడు, మన బంధువులు. 4 సంవత్సరాల క్రితం మనల్ని చూసినాడు, వాళ్ళు అంటారు, ఏంటి ఎట్లయిపోయినారే? అప్పుడు మనం ఎంక్వైరీ, ఎట్లయిపోయాను? ఎట్లాగో అయిపోయినారు. అట్లా అయిపోయానా? ఫినిష్. అర్థమవుతుందే? ఇది క్షయదోషం అందరికీ. ఇప్పుడు దేహం ఉంది, బాగున్నవాడే నాయన ఎక్సర్సైజులు చేసేది, బాగున్నవాడే వాకింగ్కి పోయేది. రోగి ఎక్కడ పోతాడు వాకింగ్? వాడు లేచి నిలబడలేకపోతుంటే. బాగున్నవాడు ఎందుకు పోతున్నాడు? బాగా లేకుండా పోతున్నానని వాడికి తెలుసు కనుక. ఈరోజు బాగుండా కూడా ఒకరోజు బాగా లేకుండా పోతాను కాబట్టి ఉదయాన్నే లేచి ఎక్సర్సైజులు అది ఇది అంటాడు. నువ్వు ఎక్సర్సైజులు చేసినా కూడాను చేయని నాకన్నా నువ్వు కొద్ది బెటర్గా ఉండొచ్చేమో, కానీ తమరు కూడా క్షయదోషం కిందకే వస్తుంది దేహం కనుక. ఎప్పుడైతే ఉందో క్షయదోషం, సాతిశయ దోషం. అందంగా ఉండేవాడికి కూడా ఇంకొకడు వాడికన్నా బాగుంటాడు కదా. దానికి తోడుగా ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయి చూడండి. మిస్ యూనివర్స్ దరిద్రం. అసలు మిస్ అందరికన్నా హీనంగా ఉంటే మిస్ యూనివర్స్ అని నేను అనుకుంటున్నాను నేను. ఏమో ఐ థింక్ సో కదా. కాబట్టి ఒక్కరికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళంతా ఏమనుకుంటారు? అంత అందంగా నేను లేకపోయాను కదా, లేకపోతే నేను కూడా మిస్ యూనివర్స్ కదా, మిస్టర్ యూనివర్స్ కదా, ఇన్ మిడిల్ కదా. సాతిశయ దోషం. సరేనా? ఈ అందాలన్నీ ఒకరోజు కనుమరుగైపోయేటువంటివి, అదృశ్యమయ్యేటువంటివి. సరేనా? ఇది పతన దోషం. ఊరికే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంకా ఏదైనా తీసుకోండి మీరు, ఏదైనా తీసుకోండి. గుడ్డ వేసుకున్నారు, క్షయదోషం. రాను 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 చిరిగిపోద్ది కదా. సాతిశయ దోషం. నేను వేసుకున్నది ఏముంది, ఇదంతా కలిసి నాకు ఒక 200 రూపాయలు వచ్చేస్తుంది. ఆయన వేసుకున్నది 1000 రూపాయలు. సఫారీ. సాతిశయ దోషం. చివరికి అది చిరిగిపోద్ది, ఇది చిరిగిపోద్ది. ఏదైనా తీసుకోండి మీరు ఈ ప్రపంచంలో క్షయ, సాతిశయ, పతన దోషాలతో ఉంటుంది కనుక ఈ దోషత్రయంతో కూడుండేటువంటి వాటి మధ్య దోషం ఉండేందుకు అవకాశం లేదు. పుణ్యఫల విశేషం చేత నీకు స్వర్గం వస్తే అది కూడా క్షయమే. పుణ్యం పోతూ ఉంటుంది,
స్వర్గం యొక్క డ్యూరేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంత పుణ్యం చేసుకొని వచ్చాడు. అదే కదా ఇప్పుడు మనం పోయేది, ఇది ఊటీ కొడైకెనాల్ ఇదంతా తిరిగేది ఏంటి? డబ్బు ఎత్తుకొని పోయి, డబ్బు ఉంది పోతాం సమ్మర్లో, కొన్ని రోజులు అట్లా ఉంటాం. ఓటీసీ డబ్బు తగ్గుతూ ఉంటుంది అనుకోండి, ఎప్పుడు పోవాలని ఆలోచిస్తామో లేదా రిజర్వేషన్కి, అంతే. కాబట్టి స్వర్గం కూడా అంతే. పుణ్యం ఉన్నంత వరకు స్వర్గం అనుభవిస్తుంటాం, పుణ్యం తగ్గిపోతూ ఉంటుంది. క్షయదోషం. పుణ్యం కలిగిన వాళ్ళంతా కూడాను స్వర్గలోకంలోనే ఉంటారు, కానీ అక్కడ కూడా సుఖం ఉండదు. ఎందుకో తెలుసా? రెండవది ఉంది, విచిత్రం, సాతిశయ దోషం. సాతిశయ దోషం. అక్కడ కూడా అందరూ ఈక్వల్గా లేరు. మీకు ఇక్కడ ఎట్లాగైతే మనలో డిఫరెన్సెస్ ఉన్నాయో, ఇప్పుడు టిఫిన్ అందరూ చేయొచ్చు, ఎందుకని అందరికి ఆకలిగా ఉంది కనుక. ఇడ్లీ మాత్రమే తినేవాడు ఒకడు, ఇడ్లీ ఉప్మా తినేవాడు ఒకడు, ఇడ్లీ ఉప్మా దోశ ఒక వడ కూడా తినేవాడు ఒకడు. దిస్ ఈజ్ సాతిశయం. కాబట్టి వాడు ఇడ్లీతోనే టిఫిన్ చేశాడు అనుకోండి, వాడు కడుపు నిండుద్ది. ఈ 4 తిన్నాడు అనుకోండి, వీడి కడుపు నిండుద్ది. కానీ వాడు పోతా పోతా నాకు గంజి మెతుకులు ఎందుకు, నీకు అది ఎందుకని వాడు పాట రాస్తాడు. నీకు పాయసాలు ఏంటి, నాకు గంజి మెతుకులు ఏంటి అని వాడేదో ఎగిరి గజ్జలు కట్టుకొని వాడు యాతన పడతాడు. ఉండే బాధలు చలకమడి అదొకటి. కానీ తమాషా ఏంటంటే, ఇక్కడ ఎట్లాగైతే ఈ భోగాల్లో డిఫరెన్స్ ఉందో, క్షయ సాతిశయ పతన దోషాలు అన్నప్పుడు ఈ తారతమ్య దోషేనా? ఇప్పుడు ఆకలి అయితే అందరూ దిగింది, పాపం వాడి దగ్గర ఎంత డబ్బు ఉందో, వాడు ఒక్క టిఫిన్ చేయగలిగాడు, వీడు 2-3 ఐటమ్స్ పెట్టుకున్నాడు, వాడు 4 ఐటమ్స్ పెట్టుకున్నాడు, కానీ ఆకలి తీరిపోద్ది, అది వేరే విషయం. స్వర్గానికి పోతే కూడాను అక్కడ కూడా డిఫరెన్స్ ఉండలే. తైత్రేయంలో చూడలే మనం, గంధర్వానందం ఇవన్నీ చూసాం కదా, దేవానందం. కాబట్టి ఒకటి ఆనందానికి ఇంకోటి ఆనందానికి డిఫరెన్స్ ఉంది. కాబట్టి నా ఆనందం కన్నా ఆయన ఆనందం కనుక ఎక్కువైతే అతని బెదరాక అసూయ, ఇది సాతిశయ దోషం. స్వామీజీ స్వర్గంలో కూడా ఎందుకు ఉంది స్వామీజీ ఇది? మార్గాన్ని బట్టి సార్. ఇక్కడ చేసుకున్నది ఏది? ఇప్పుడు ఉదాహరణకి 2 బావులు తవ్వించినవాడు ఒకడు, 4 బావులు తవ్వించినవాడు ఒకడు, 40 బావులు తవ్వించినవాడు ఒకడు, చెరువు తవ్వించినవాడు ఒకడు. డిఫరెన్స్ ఉందా లేదా పుణ్యంలో? 4 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినవాడు, 40 పెట్టినవాడు, 400 పెట్టినవాడు, డిఫరెన్స్ ఉందా లేదా? కాబట్టి 4 స్కూల్స్ పెట్టిన వాడికి ఫలం వస్తూ ఉంటే 40 పెట్టిన వాడికి ఎక్కువ రావాలన్నా లేదా? 400 పెట్టిన వాడికి ఇది గంధర్వానందం, దేవగంధర్వానందం, దేవానందం, ఇవన్నీ చూసారా మనం? వీడికన్నా వాడికి ఇంత ఎక్కువ, వాడికన్నా అంత ఎక్కువ, 10 రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ ఆనందం అని. కాబట్టి అది ఎట్లా ఉందో 10 రెట్లు ఆనందంలో ఈ గ్రేడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు. వీళ్ళు చేసుకునేటువంటి పుణ్యంలో భేదం ఉంది కనుక పుణ్య భేదాన్ని బట్టి పుణ్య ఫలభేదం కూడా తెలుస్తూ ఉంది కనుక ఈ స్వర్గంలో కూడాను ఈ సాతిశయం ఉంది. కానీ 40 స్కూల్స్ పెట్టినా, 400 స్కూల్స్ పెట్టినా, పుణ్యకార్యాలైనా, ఆలయాలు కట్టించిన, యజ్ఞయాగాది కర్మలు చేసిన, 3 యజ్ఞాలు చేసినవాడు, 30 యజ్ఞాలు చేసినవాడు, 218 యజ్ఞాలు చేసినవాడు, ఇవన్నీ కేవలం పుణ్యాల కోసమే. అయితే ఆ పుణ్యం అయిపోయిన తర్వాత అందరూ బ్యాక్ రావాల్సిందే. లేదండి మేము కొడైకెనాల్లోనే ఉంటాం, డబ్బులు అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఎందుకని ఇక్కడికి వచ్చి సంపాదించుకొని నెక్స్ట్ సమ్మర్కి మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. ఇది కాబట్టి క్షయ సాతిశయ దోషేణ స్వర్గ హేయ పో క్లియర్. కాబట్టి ఈ దోషత్రయంతో కూడి ఉంది కనుక స్వర్గం అనేటువంటిది నువ్వు ఆశించదగింది కాదు. హేయ సుఖతారతమ్యం స్వర్గంలో కూడా ఉంది, సుఖానుభూతిలో కూడా భేదం తెలుస్తూ ఉంది. యదా ఏ విధంగా అయితే అట్లా ఉందో తదా అట్లాగే స్వయం దోషతమాత్మ. కాబట్టి ఇక్కడ చూస్తే కూడాను అంత దోషభూయిష్టంగానే తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ ప్రపంచంలో మనకుందో ఇది దోషాలతో నిండిపోయి ఉంది. ఎందుకని? జీవితమే అనిత్యం, ఇది నిత్యం కాదు. ఇక్కడ స్వల్పం, ఇక్కడ అల్పం. ఏదో కొంతకాలం ఈ ప్రపంచంలో ఉంటాము, ఎప్పుడు ఉండడానికి అవకాశం లేదు. అన్నీ బాగుండినా కూడాను నేను ఎంతో కాలం ఈ ప్రపంచంలో ఉండలేను అనేటువంటి అసంతృప్తి ప్రతి మనిషిలో ఉంది. కాబట్టి జీవి నిత్యమే అయినా తాను అనిత్య జీవితంలో కూరుకుపోయి ఉన్నాడు అనేటువంటి భావన ఉంది గనక ఇక్కడ సుఖం లేదు మనిషికి. ఇక కాలం అంటావా? కాలం మన అధీనంలో లేదు. కాలం అధీనంలో మనం ఉన్నామేమో కానీ కాలహ జగద్భక్షక, సమస్తాన్ని భక్షించేస్తూ ఉంది కాలం. ఈ కాలానికి పరుగు తెలిసే కానీ నిలబడ్డమో తెలియదు, కూర్చోవడమో తెలియదు.
కనుక పరుగులు ఎత్తుతూ ఉంది కాలం. అటు తిరిగి చూచేటప్పుడు కాలం మన చేతిలో దాటిపోతూ ఉంది. కాలం కనుక దూరం అయిపోతూ ఉందంటే, కాలం ముందుకు నడిచిపోతూ ఉందంటే కాలుడు నోట్లో పడిపోతాం మనం. ఇది కూడా మనకు అనుభవంగా తెలుస్తూ ఉంది. నిత్యం మన జీవితంలో చుట్టుపక్కల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిసరాలన్నీ కూడాను ఈ అనిత్యమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి కాలం అనేటువంటిది నిలిచేది కాదు. కాబట్టి కాలంలో ఏవైతే ఆవిర్భవిస్తాయో ఇవన్నీ కూడాను కాలంలోనే అంతరించిపోతూ ఉంటాయి. కాబట్టి నాకున్నవన్నీ పోయేందుకే ఉన్నవి. నేను కూడా ఉన్నాను, నేను కూడా పోయేందుకే ఉన్నాను. కాబట్టి ఇలా పోతూ ఉంటే ఈ కాలంలో ఒకరోజు చావు కూడా వస్తుంది. అంటే ముందుగా చెప్పి రావడం అనేటువంటిది చావుకు అలవాటు లేదు కనుక అది ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు కనుక అది ఇప్పుడు కూడా రావచ్చే అవకాశం ఉంది. ఇంత ఆపదలో నా జీవితం కూరుకొని పోయి ఉంది. ఈ మాత్రం జీవితం దోషత్రయంలో నిండిపోయి ఉంది. కాబట్టి యవ్వనం ఉందంటే అదొక మెరుపులాగా ఉంది. కాబట్టి యవ్వనంలో ఉండే కూడా నా మాట ఎప్పుడు నాకు ఇది ఉంటుంది అనుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకని కాస్త పెద్దవాళ్ళని అడిగితే చెప్తూ ఉంటారు, మొన్ననే స్కూల్కి పోయినట్టుందండి, మొన్ననే పెళ్ళి అయినట్లుందండి, నా మనవరాలకు అప్పుడే పెళ్లి చేస్తున్నాను అనుకోవడం లేదు. అంటే మనవరాలకు పెళ్ళి అయిన టైంలో ఈయనకి ఏమనిపిస్తుందో తెలుసా, ఈయన పెళ్ళి మొన్ననే జరిగినట్టుగా ఉంది, 2 రోజులు అయినట్టుగా ఉంది. అంత స్వల్పంగా ఉన్న ఈ ప్రపంచంలో సుఖాలన్నీ కూడాను కారణం దోషత్రయంలో చేరిపోయి ఉన్నాయి కనుక క్షయదోషం, సతిశయ దోషం, పతన దోషం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇంకా శక్తి ఉంది మనకు అంటే శక్తి కూడా క్షీణిస్తూ ఉంది. శక్తిలో లేదా ఈ 3 దోషాలు. మనకు శక్తి ఉంది, మన శక్తి క్షీణిస్తుందని కూడా మనకు తెలుసు. ఏమండి ఎట్లున్నారు? ఉన్నాను కానివ్వండి, ఆరోగ్యంగానే పూర్వం ఉన్నంత పరిస్థితి కాదండి అని వెంటనే పక్కనోడు అంటాడు, ఏజ్ వస్తుంది కదా స్వామీజీ. వాళ్ళొకరు మన నీరసపరచడానికి. అందుకని మనకు బాగలేకపోయినా కూడా నేను బాగలేనని పొరపాటును కూడా ఇతరులకు అనబాకండి, వాడు ఇంకా బాగలేకుండా చేస్తాడు. అందుకని మనం బాగలేకపోయినా కూడా బాగున్నాను అనుకున్నాను అనుకోండి, నన్ను అడుగుతా ఉంటుంది ఎట్లున్నారు స్వామీజీ అంటే, నాకేమో బ్రహ్మాండంగా ఉన్నాను, డల్గా పోతారు. అదే గనక ఏం బాగలేదయ్యా పూర్వం లాగా లేరని, అంతే స్వామీజీ ఏజ్ వచ్చింది 65 కదా, అది ఆయనకు ఆనందం. అర్థమవుతుంది. మనమే పుంజుకుంటూ ఉండాలి ఎప్పుడు. శక్తి ఏదైతే ఉందో అది క్షయదోషానికి లోనవుతుందని తెలుసు. కాకపోతే ఒకటి మనం చెప్పేది, అతను నేను క్లాస్మేట్స్ అండి, అతను చూడండి ఎట్లా ఉన్నాడు తారాసింగ్ లాగా, నేను ఎట్లా ఉన్నాను చూడండి పీనుగులాగా. అరే ఇదే సాతిశయ దోషం. నీకు అతనికి ఏమి సంబంధం? అతని హెరిడిటరీ వేరు, నీ హెరిడిటరీ ఇన్ఫ్లుయెన్స్ వేరు, అతని వంశపారంపర్యంగా వచ్చిన పరిస్థితులు వేరు, అతని దేహం వేరు, అతని ఆహారం వేరు, అతని మానసిక స్థితిగతులు వేరు. నీకెందుకయ్యా బాబు? ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం. ఇలా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి అంటే నేను ఇలా ఉండడం వెనుక ధర్మం ఉంది. అది పాయింట్. నేను ఇలా ఉండడం వెనుక నియతి ఉంది. నా మీద ఏమి ద్వేషంతో ఎవరో ఇస్తే వచ్చింది కాదు ఇది. కనుక ఏది ఎలా ఉండాలనో అలా ఉంది, ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు, నేను ఇలా ఉండాలి ఇలా ఉంటున్నాను. ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైతం, దీనికి నేను బాధపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. కాబట్టి అభివృద్ధులు వస్తూ ఉంటాయి, పతనం అయిపోతూ ఉంటాయి, ఇవన్నీ దోషాల్లోనే ఉంటాయి. కనుక ఎన్ని మనం పొందినా ఈ ప్రపంచంలో, ఎన్ని విద్యలు పొందినా, ఎంత సంపదన పొందినా, జ్ఞాన విద్యా విహీనస్య, శాస్త్రం, విద్యాజాలం నిరర్థకం. అనేకమైనటువంటి విద్యల్ని మనం పొందిన ఈ ప్రపంచంలో జ్ఞాన విద్యా విహీనస్య, ఆత్మజ్ఞాన విద్యా విహీనస్య విద్యాజాలం నిరర్థకం. కాబట్టి ఎన్ని ఉండినప్పటికి కూడాను ఎప్పుడైతే నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేదో, ప్రపంచాన్ని గురించి నేను ఎంత తెలుసుకున్నప్పటికి కూడాను ఉపయోగం లేనే లేదు. కనుక స్వర్గం అనేటువంటిది నువ్వు ఆశించదగింది కాదు. ఎంతకది ఇప్పుడు అర్థమైందే. జీవన్ముక్తి కోసమే నువ్వు ప్రయత్నించాలి. దట్స్ ద మెయిన్ పాయింట్. జీవన్ముక్తి కోసమే ప్రయత్నించాలి. స్వర్గము అనేటువంటిది ఒకవేళ వచ్చినా కూడా దోషత్రయంలో ఉంది కనుక అది నీకు ఎప్పుడైనా పతన దోషానికి గురైపోతుంది. ఇక ఇక్కడ నేను స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించి, ఇక్కడ నాకు ఎలా పడితే అలా నేను జీవించి, తర్వాత పునర్జన్మను రాకుండా చేసుకొని విదేహముక్తిని పొందుతానంటే మాత్రం వీలయ్యేటువంటి పని కాదు. కాబట్టి విదేహముక్తి రాదు, జీవన్ముక్తి నువ్వే వద్దనుకుంటున్నావు, స్వర్గం వచ్చినా ఉపయోగం లేదు. అందుకని ఏం చేయాలి? జీవన్ముక్తి కోసమే ప్రయత్నం చేయాలి. ఎస్.
తత్వం బుద్ధ్వాపి కామాదీన్ నిశ్శేషం న జహాసి చేత్ యథేష్టాచరణం తే స్యాత్ కర్మశాస్త్రాతిలంఘినః. కనుక శాస్త్రం వింటూ గురుముఖతః శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ కామక్రోధాలను నిగ్రహించలేకపోతే, విచిత్ర మంచి బ్యూటిఫుల్ శ్లోక, తత్వం బుద్ధ్వా అపి, తత్వం బుద్ధ్వాపి, తత్వం బుద్ధ్వా అపి. కాబట్టి తత్వాన్ని తెలుసుకొని కూడా అపి, తత్వం బుద్ధ్వాపి, తత్వం బుద్ధ్వా తెలుసుకొని. కాబట్టి స్వరూపస్థితిని తెలుసుకుంటూ, ఎందుకంటే గురువు బోధించేది అదే గనక, గురుముఖతః జ్ఞానాన్ని శ్రవణం చేసినప్పుడు నీకు తత్వం అంటే ఏమిటో తెలుస్తూ ఉంది కనుక తత్వం బుద్ధ్వా అపి కామాదీన్, కామాదీన్ ఎట్సెట్రా, కామక్రోధలోభ మోహ మదమాత్సర్యాలన్నీ కూడాను, కామాదీన్ కామాదులను నిశ్శేషం సంపూర్ణంగా, శేషం లేకుండా, నిశ్శేషం న జహాసి చేత్, జహాసి త్యాజ్యం, జహాసి చేత్ న జహాసి చేత్. కాబట్టి తత్వాన్ని గురుముఖతఃంగా వింటూ కూడాను కామక్రోధాలని కనుక వదలలేకపోతే, పూర్ణంగా వదలలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? యథేష్ట ఆచరణం తే స్యాత్, తే నీకు యథేష్టాచరణం స్యాత్ అంటే స్వేచ్ఛాచరణం ప్రాప్తిస్తుంది. ఎటు పడితే అటు జీవించడం, ఎలా కావాలంటే అలా జీవించడం, స్వేచ్ఛగా బ్రతకడం. అర్థమవుతుంది? ఇలా జీవించాలి, అలా జీవించకూడదని సమయాలు లేవు, నియమాలు లేవు, నియతి లేదు, ఎటు పడితే అటు జీవించడం, అది స్వేచ్ఛాచరణం, వాడి ఇష్టం. యథేష్ట ఆచరణం తే స్యాత్, తే యథేష్టాచరణం స్యాత్, నీకు స్వేచ్ఛాచరణమే స్యాత్ ప్రాప్తిస్తుంది, కలుగుతుంది. రెండవది ఏంటో తెలుసా? కర్మశాస్త్రాతిలంఘిన. సెకండ్ పాయింట్, కర్మశాస్త్ర అతిలంఘిన. ఏదైతే నువ్వు ఆచరించాలనో కర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఆచరణాత్మకమైనటువంటి శాస్త్రం ఏది, శాస్త్రీయ ద్వైతంలో, దాన్ని ఉల్లంఘించిన వాడివి అవుతావు, దాన్ని దాటేసిన వాడివి అవుతావు. శాస్త్రాన్ని ఉల్లంఘించడం జరుగుతుంది, స్వేచ్ఛాచరణం ఉంటుంది, ఈ రెండు జరుగుతాయి. కాబట్టి జ్ఞానాన్ని గురుముఖతః అధ్యయనం చేసి కూడాను కామక్రోధాదులను గనక సంపూర్ణంగా విడిచిపెట్టలేకపోతే జరిగేది ఏమిటంటే స్వేచ్ఛాచరణం, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించడం, శాస్త్రరహిత, శాస్త్ర విహిత కాదు, విహిత విహీనం, శాస్త్రం ఏదైతే చెబుతూ ఉందో దానికి భిన్నంగా జీవించేటువంటి పరిస్థితి ప్రాప్తిస్తుంది. ఉదాహరణకి శాస్త్రం చాలా చెప్తుంది, హింసాం నకుర్యాత్, అది విధి నిషేధం. విధి అంటే ఆచరించదగినటువంటి కర్మలు, నిషేధం ఆచరించకూడనటువంటి కర్మలు. ఇప్పుడు సత్యం వద, ధర్మం చెర, నాయన నువ్వు సత్యాన్ని పలుకు, ధర్మంగా ఆచరించు, అసత్యం మా వద, అసత్యం మా వద, అధర్మం మా చెర, నువ్వు అధర్మంగా చరించుకో, అసత్యంగా నడుచుకోకు అని శాస్త్రం చెప్తూ ఉంది. ఒకవేళ వీడు అబద్ధాలు ఆడడమే ప్రధానంగా పెట్టుకున్నాడు అనుకోండి, అలా అబద్ధాలు ఆడమని చెప్పి వాడికి ఎక్కడ శాంక్షన్ లేదు, వాడు స్వేచ్ఛాచరణం, దాని ఫలితం వాడు అనుభవిస్తాడు, పాప ఫలితం. ఇది పైగా శాస్త్రాన్ని ఉల్లంఘించడం అవుతుంది, శాస్త్రాన్ని అతిక్రమించడం అవుతుంది. కాబట్టి శాస్త్రాన్ని అతిక్రమించడం, స్వేచ్ఛాచరణం, ఈ రెండు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే పూర్ణంగా వదలలేకపోతాడో, దేర్ఫోర్ హింసాం నకుర్యాత్, నువ్వు హింస చేయొద్దు, శాస్త్రం. స్వేచ్ఛాచరణంలో చేసేస్తాడు, శాస్త్రం ఏమన్నా చెప్పని నాకు దోషింది ఇది అని చేస్తాడు. దానివల్ల శాస్త్రాన్ని ఉల్లంఘించడం అనేటువంటి జరుగుతుంది, శాస్త్రాన్ని నిరాకరిస్తూ ఉన్నాడు జీవితంలో. అట్లాగే సురాం నపిబేత్, మద్యపానం చేయొద్దు అని. ఇది మనకు అర్థం కాని విషయం, ఇది ఎందుకు ఎత్తుకున్నాను ఇప్పుడు కర్మ. సురాం నపిబేత్, మద్యపానం అనేటువంటిది ఆరోగ్యానికి ప్రతిబంధకమని అందరికీ తెలుసు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని ప్రభుత్వం మనల్ని గోల పెడతా ఉంటుంది.
డబ్బు రావడానికి మద్యపానం తీసుకోండి అంటది. అందుకని భయం వస్తుంది దాన్ని మాట్లాడాలంటే. కాబట్టి సురాం నపిపేతి, ఇది శాస్త్రం. కాబట్టి మీరు మద్యపానం తీసుకోవద్దు, కానీ మాకు డబ్బు రావడం కోసం తీసుకోండి అని శాస్త్రం మాట్లాడు. ఇవి లౌకికమైన శాస్త్రాలు, చట్టాలు ఇవి. అదే నేను చెప్పేది. చట్టం తన పని చేసుకుంటూ పోద్ది, ఇదిగో ఇట్లా చేసుకుంటూ పోద్ది. ధర్మం తన పని తను చేస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సురాం న పిబేత్, కలంజం న భక్షయేత్. ఇవన్నీ కూడా నువ్వు ధర్మాలు మనం ఆచరించవలసినటువంటి. అయ్యా, జీవించేది ఎందుకు? మోక్షం కోసం. దేహం ఉండాలి కదా, దేహ అవసరాలు తీరాలి కదా, దేహ అవసరాలు తీరాలి. మనకు తెలుసు ఇప్పుడు బాగా కామము, అర్థము, ధర్మం, చతుర్విధ పురుషార్థాల్లో. కాబట్టి నాకు బట్ట ఉండాలి, రక్షణ దేహానికి. కానీ ఇలాంటి బట్టే ఉండాలి, 5,000 రూపాయల బట్ట ఉండాలని ఏముంది? అది కామం కిందకు వస్తుంది. అర్థం కాదు అది. అర్థం అనేటువంటి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత. ఇది భద్రతకు సంబంధించింది కాదు, కామానికి సంబంధించింది. అట్లాగే భోజనం తీసుకుంటున్నాం, ఎందుకంటే మనిషికి దేహం నిలవాలి కనుక, ఆహారం తీసుకుంటే నిలుస్తుంది కనుక. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే అక్కడ వస్తుంది, విధి నిషేధాలు అక్కడ వస్తుంది. కాబట్టి కలంజం న భక్షయేత్. నాయన, నువ్వు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకో, ఎందుకంటే మోక్షప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి ముముక్షువు గనక నీ ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంది నీ సాధనలన్నీ కూడాను. నీ మనసు చక్కగా ఆలోచించాలి, నీలో మంచి అవధానం ఉండాలి, ఆసక్తి ఉండాలి, శమదమాది లక్షణాలు రావాలంటే నువ్వు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి? కలంజం నా భక్షయేత్. మన కోసమే చెప్తూ ఉంది, నాయన మాంసభక్షణం చేయొద్దు అని అన్నాడు అనుకోండి. నేను తింటానంటాడు, తిను. స్వేచ్ఛాచరణం కాదనే వాళ్ళు ఎవరు లేరు, కానీ దాంట్లో ఉండే దోషం నీకు తెలిసి రావాలి. దట్స్ ద పాయింట్. అర్థమవుతుంది? విధి వాక్యాలు ఏవైనా సరే నీకు క్షేమాన్ని కలిగించడం కోసమే చెబుతున్నాయి. అంటే తర్వాత శ్లోకం కొద్ది క్రిటికల్గా ఉంది, అందుకని చెప్తున్నా. కారణం ఏంటంటే మనము ఆహారం తీసుకొని బ్రతుకుతున్నాం, పశుపక్షాదులు కూడా ఆహారం తీసుకొని బ్రతుకుతున్నాయి. బ్రతకడం ప్రధానం కాదు, ఆహారం వాటికి అవసరం, మనకు అవసరం. పానీయం వాటికి అవసరం, మనకు అవసరం. బయోలాజికల్ నెసెసిటీస్ మనకు ఉన్నాయి, వాటికి ఉన్నాయి. ఇక్కడ ఇంటలెక్ట్ ఉండొచ్చు, అక్కడ ఇన్స్టింక్ట్స్ ఉండొచ్చు, వేరే విషయం. కాబట్టి సంతానోత్పత్తి అక్కడ జరుగుతూ ఉంది. అంటే లైంగిక తృష్ణ కూడా ఉంది వాటిల్లో, కాదనడానికి అవకాశం లేదు. అట్లాగని మీరు వివాహం చేసుకోండి అని గుర్రాన్ని చెప్పలేను నేను. కానీ మనిషికి ఉంది. ఆ వివాహ వ్యవస్థ మీద ఒక పెద్ద గ్రంథాలు దొరికొచ్చాయి మనకు, ఎందుకంటే ధర్మానికి ముడిపడి ఉంది కనుక. కాబట్టి కామమైన, అర్థమైన ధర్మంతో ముడిపడి ఉంది ఇక్కడ. కాబట్టి ఇవి విధి కిందకు వచ్చాయి మనకు. కాబట్టి నాయన, నువ్వు ఈ విధమైనటువంటి ఆహారం తీసుకోవద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది. అట్లాగే జీవించాలి. లేదనుకో, అంటే ఇప్పటి వరకు మీరు విన్నదాన్ని బట్టి ఎందుకు నవ్వుతున్నానంటే, విద్యారణ్య స్వామి మీకు బాగా అర్థమయ్యాడు. మనకు ఉన్నట్టుండి అసందర్భంగా ఉంది ఇది అనిపిస్తుంది, పక్కన కనెక్షన్ ఉంటుంది, ఏదో చెప్పబోతూ ఉంటాడు, ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది, ఇంకేం లేదు. అందువల్ల ఈ మాట ఎందుకంటే, నువ్వు ఇలాంటి ఆహారం తీసుకోవాలి, నీ వ్యవహారం ఈ విధంగా ఉండాలి, ఆచార వ్యవహారాలు ఈ విధంగా ఉండాలి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, బ్రతకడానికైతే అవన్నీ అవసరం లేదు, జీవించడానికి అవి కావాలి. జీవించడానికి అవన్నీ కూడా అవసరమై ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు కావాలి. కానీ ఇవన్నీ తెలుసుకొని కూడాను వాటిని వదిలిపెట్టలేకపోతే ఉపయోగం ఏంటి? నెక్స్ట్ శ్లోకం. బుద్ధాద్వైత స్వతత్వస్య యథేష్టాచరణం యది శూనాం తత్వదృశాం చైవ కో వేదో శుచి భక్షణే. లిసన్. బుద్ధ్వా అద్వైత స్వతత్వస్య. స్వతత్వస్య మన స్వరూపం ఏదైతే ఉందో, మన తత్వం, స్వతత్వం. తత్వం అంటే స్వరూప జ్ఞానం. స్వతత్వం మన స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో దీనిని బుద్ధ్వా. ఏంటి ఆ స్వరూప జ్ఞానం? అద్వైత, అద్వైతత్వం, ఆత్మతత్వం. బుద్ధ్వా తెలుసుకొని కూడాను యథేష్ట ఆచరణం యది. ఒకవైపు గురువు దగ్గర జ్ఞానాన్ని తెలుసుకొని అద్వైత జ్ఞానాన్ని అవగాహనకు తెచ్చుకుంటూ కూడా స్వేచ్ఛాచరణం గనక చేస్తే శూనాం
కుక్కలకు, తత్వదృశాం చ ఏవ, ఈ తత్వం ఎవడైతే వింటున్నాడో గురుముఖత వాడికి, ఆ శూనామని ఎందుకంటున్నాడంటే నెక్స్ట్ లైన్లో చూడండి, కో భేదో శుచిభక్షణే, అది శుచిభక్షణే కాదు అశుచిభక్షణే, సంధి ఉంది కదా. కో భేద కహ భేద అశుచిభక్షణే, అశుచిభక్షణే, అశుచి ఏదైతే అశుద్ధమో అశుచి, శుద్ధము కానిది అశుచి, అశుద్ధాన్ని తినేటువంటి అశుచి భక్షణే, అశుద్ధాన్ని భక్షించేటువంటి శూనాం కుక్కలకు, తత్వదృశాం ఆహారాన్ని భుజించేటువంటి తత్వాన్ని వినేటువంటి ముముక్షువుకి, కో భేద భేద కహ, వెర్ ఇస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ప్లీజ్, కో భేద. చూచారా ఎక్కడికి వచ్చాడు. ఇది అంటే విద్యారణ్య స్వామి ఇంత కఠినంగా మాట్లాడని మీకు తెలుసు. ఇప్పటి వరకు లాస్ట్ వీక్ ఏ ఏ శ్లోకం ఏ ఉపనిషత్తులో నుంచి వచ్చింది అనేదంతా మీకు నేను చెబుతూ వచ్చాను. ఈ శ్లోకం ఎక్కడుందో తెలుసా? నైష్కర్మ్య సిద్ధి, నైష్కర్మ్య సిద్ధి ఆఫ్ సురేశ్వరాచార్య. శంకరుల వారి యొక్క శిష్యుల్లో ప్రధానమైన 4 శిష్యుల్లో అతి ప్రధానమైనటువంటి సురేశ్వరుడు, మండనమిశ్వరుడు, శృంగేరి పీఠంలో మొదట వచ్చినటువంటి వాడు ఆచార్యుడుగా. ఆయన రచించినటువంటి గ్రంథం నైష్కర్మ్య సిద్ధి. ఈ సిద్ధి గ్రంథాలు 2 ఉన్నాయి. ఇక మీకు తెలియడానికి చెప్తున్నా, కాంటెక్స్ట్ వచ్చింది కనుక. ఒకటి నైష్కర్మ్య సిద్ధి, రెండవది అద్వైత సిద్ధి. అద్వైత సిద్ధి అనేది, నైష్కర్మ్య సిద్ధి అనేది, ఈ 2 చాలా పెద్ద గ్రంథాలు, చాలా జటిలమైన గ్రంథాలు కూడా. ఇప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం మీరు వింటూ ఉంటే ఎట్లా ఉండిందో అట్లా ఉంటాయి అవన్నీ కూడా. ఈ అద్వైత సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని మధుసూదన సరస్వతి రచించాడు. నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని సురేశ్వరాచార్యుల వారు రచించారు. వీళ్ళిద్దరు కూడాను శృంగేరి పీఠంలో శంకరాచార్యులుగా వచ్చిన వాళ్ళే వివిధ కాలాల్లో. మధుసూదన సరస్వతి అద్వైత సిద్ధి, నైష్కర్మ్య సిద్ధి సురేశ్వరాచార్యులు. ఈ శ్లోకం నైష్కర్మ్య సిద్ధిలోది. అంటే దాన్ని కూడా, అంటే ఉపనిషత్తులు ఇంతవరకు కోట్ చేశాడు కనుక ఆచార్యుల వారి యొక్క మార్గంలో ఉండే వాళ్ళని కూడా కోట్ చేస్తూ ఈ నైష్కర్మ్య సిద్ధిలో ఉండేటువంటి ఈ శ్లోకం ఇస్తున్నాడు. అంటే ఆచరణం శాస్త్ర సమ్మతం కానిటువంటి ఆచరణం అయితే, స్వేచ్ఛాచరణం అయితే, నాకు ఇష్టం వచ్చింది నేను తింటాను. ఇప్పుడు కలంజం నా భక్షయేత అన్నాడు అనుకోండి, ఆయన నువ్వు మాంసభక్షం చేయదు, నా ఇష్టమయ్యా నేను చేస్తాను చేసుకో అని అనడం కారణం అదే. ఎందుకని? నేను నీకే ఎందుకు చెప్పాను? నేను వెళ్ళి అదిగో ఆ కుక్క తింటూ ఉంది, దాన్ని చెప్పలేను. నేను ఇంకోటి తింటూ ఉంది, దానికి నేను చెప్పలేను. నీ ఆరోగ్యం ఇట్లా పతనం అవుతుంది కాబట్టి నువ్వు తినొద్దు అని వాటికి నేను చెప్పలేను. కుళ్ళిపోయింది కూడా అది తింటుంది. అట్లా మనం తీసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటి? నువ్వు రుచులు ప్రధానం కాదు, నీకు నీ అభిరుచి మోక్షం. అది అడ. కాబట్టి మనుషుల్లో కూడా అందరికీ చెప్పడం లేదు ఇది. మోక్షప్రాప్తి కోసం ఎవడైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ముముక్షు, అటువంటి సాధన చేసేటువంటి సాధకుని యొక్క అంతఃకరణ పవిత్రంగా ఉండాలి కనుక అటువంటి పవిత్రమైనటువంటి అంతఃకరణని ఏర్పరచుకోవడానికి ఇవన్నీ చేయాలి. కాబట్టి నేను అంతా విన్నాను శాస్త్రం, అంతఃకరణ శుద్ధి అంటే నాకు తెలుసు, విద్యార్హత ఏమిటో నాకు తెలుసు, అయినప్పటికీ కూడాను నేను కామక్రోధాన్ని నిగ్రహించలేను అనేటట్లయితే దానివల్ల ఏం జరుగుతుంది? స్వేచ్ఛాచరణం, యథేష్ట ఆచరణం, శాస్త్ర అతిలంఘనం. కాబట్టి శాస్త్రం చెప్పినట్టుగా వినవు. నీకు ప్రమాణం శాస్త్రమా, నువ్వా? మనసు ప్రమాణమా, శాస్త్రం ప్రమాణమా? అంటే జ్ఞానం, ప్రమాకరణం ప్రమాణం, జ్ఞానాన్ని ఇచ్చేది శాస్త్రము. అటువంటి శాస్త్రాన్ని నువ్వు అతిక్రమించినప్పుడు మోక్ష జ్ఞానం కలిగే అవకాశం లేదు కదా. మరి నేను ఎంతో విన్నాను, విని ఉపయోగం ఏముంది? అది అక్కడ. సురాం నప్పిపోయేది అంటే నో, ఇంక నేను ముట్టుకోనండి, సురాపానం చేయను నేను. దాని మీద మనం ఎంతన్నా ఉపన్యాసం చెప్పచ్చు, అది వేరే విషయం. అయ్యా దానివల్ల నీ ఆరోగ్యం చెడిపోద్ది, నువ్వు సమాజంలో బలహీనపడతావు, నువ్వు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతావు, ఈ 1000 చెప్పచ్చు. నేను చెప్పేది ఏంటంటే శాస్త్రం ఎప్పుడైతే నీకు అలా చెప్పిందో, శాసనాత్ శంసనాత్ ఇట్టి శాస్త్రం నిన్ను శాసిస్తూ ఉంది. ఎందుకని? నీకు సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంది కనుక, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంది కనుక. ఇది ఎవరైతే శాస్త్ర మార్గంలో నడుస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు గురుముఖత వినినటువంటి జ్ఞానాన్ని వంట పట్టించుకోవడానికి శాస్త్రాన్ని అనుసరించిపోతారే కానీ శాస్త్రాన్ని ఎక్కడ కూడాను అతిక్రమించరు.
కానీ ఎప్పుడైతే వీటిని నిగ్రహించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకుండా నాకు విదేహముక్తి వస్తుందేమో, మరొకటి వస్తుందేమో, ఇప్పుడు జీవన్ముక్తి రాకున్నా పర్వాలేదు అని అంటే దాని అర్థం ఏంటి? వీటిని నిగ్రహించుకోకపోయినా పర్వాలేదని. అదే గనక అయితే అదిగో ఆ కుక్కలకి మనకు డిఫరెన్సే ఉంది. ఎందుకని? అవి బంధంలోనే చిక్కుకుపోతున్నాయి, మనం చిక్కుకుపోతున్నాం. మనలో కూడాను అసలు నాస్తికులు ఉన్నారు, దేవుడే లేడనేటువంటి వాళ్ళు, మోక్షమే అవసరం లేదని ఉన్నారు. మనం మోక్షాన్ని గురించి మాట్లాడుతున్నాం, మనకు వాళ్ళకు కూడా డిఫరెన్స్ లేదు. వాళ్ళు మాకు మోక్షం వద్దాయా, మోక్షం అనేది లేదు, మనం చెప్తున్నాం ఉన్నదనేటప్పుడు దాన్ని పొందడానికి కావలసినటువంటి రీతుల్లో మనం చరించాల్సిన అవసరం ఉందా లేదా? ఒక నిరుద్యోగి ఉద్యోగం దొరక్క ఒక ఊరు బయట వెళ్ళి దూరంగా మనశ్శాంతి లేక అక్కడ ఒక లోయ ఒకటి ఉంది, అదంతా చెట్లు ఉన్నాయి, మంచి చక్కటి వాతావరణం, ఒక అరణ్యంలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. చుట్టూ చెట్లు, ప్రశాంతమైనటువంటి వాతావరణం. అప్పుడు అనుకుంటుంటాడు, ఆ పక్షులు ఎగురుతూ ఉంటాయి ఆ చెట్ల మీద. చూడు, ఈ పక్షులు ఇంత హాయిగా ఉన్నాయి, నేను మనిషినే కానీ ఇంత చదువుకున్నాను, ఎంఏ చదువుకున్నాను, నాకు ఉద్యోగం లేదు, నేను బాధపడుతూ ఉన్నాను. పైగా ఇతను కొద్ది కవితా హృదయం, సాహితీ హృదయం కూడా. అలా కూర్చొని అలా చూస్తూ ఉన్నాడు. ఆ పక్షులు ఆనందంగా ఎగురుతూ ఉంటే వీటి జీవితం హాయిగా ఉంది, నా జీవితం అట్లా లేదు అని అనుకుంటూ వాటిని చూస్తూ సంతోషపడుతూ ఉన్నాడు. ఓ 10 నిమిషాలు అయింది. ఈ లోపల ఒకడు వచ్చాడు. వాడు ఆ పక్షులన్నిటిని చూచాడు, చాలా ఉన్నాయి ఈ వృక్షం మీదని. వాడి జోలిలో నుంచి కొన్ని నూకలు తీసి, నూకలు తెలుసు కదా, హాఫ్ రైస్, అవంతా అక్కడ చల్లాడు. అట్లా ఇతను ముందే జరుగుతూ ఉంది. అది నూకలు చల్లాడు. చల్లిన తర్వాత వల వేశాడు అట్లా దాని మీద. వాడు దూరంగా వెళ్ళి ఆ పొదల మాటన అక్కడ కూర్చున్నాడు. ఇంతే జరుగుతుంది. అవి హాయిగా ఎగురుతూ ఆ చెట్ల మధ్యలో ఆనందంగా కిలకిల రావాలతో తిరుగుతూ ఉన్నాయి పక్షులు. వీడేమి ఈ పని చేశాడు. కొద్దిసేపు అయింది అంతే. అలా పైన ఆకాశంలో ఆనందంగా తిరుగుతున్నవి మెల్లమెల్లగా అలా వచ్చి కాస్త కింద చూచేటప్పటికి ఈ నూకలు కనపడుతూ ఉన్నాయి కనుక పాపం వాటి జ్ఞానం లేకపోవడం వల్ల దిగి ఆ వలలో చిక్కుపోయినాయి. అంతే, వాడు అక్కడి నుంచి లాగేసి వాటిని అన్నిటి కూడాను బుట్టలో వేసుకొని భుజాన్ని వేసుకొని పోతూ ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇతను తెలిసిపోయింది. ఇప్పుడు అనుకుంటాడు, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఉద్యోగం లేదు, నేను హాయిగా బ్రతకలేకపోతున్నా. పక్షులు పాపం ఎవరిని హింసించవు, ఎవరిని బాధించవు, ఎవరిని కష్టపెట్టవు, ఎవరిని ఏమీ ఆశించవు. వాటి జీవితాన్ని అవి గడుపుతూ ఉన్నాయి. విశాలమైనటువంటి ఆకాశంలో విహరిస్తూ విహంగాలన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. ఈ మనిషి చూడు ఎంతవరకు వచ్చేసాడు. ఇప్పుడు వాటిని పట్టుకుపోయాడు, ఏం చేస్తాడు? వాటిని చంపేస్తాడు, చంపి తినేస్తాడు. వాటి జీవితం ఈరోజు అయిపోయింది. లేకపోతే ఇట్లాగే ఎన్ని రోజులు ఆనందంగా విహరిస్తూ ఉండేటి కదా విహంగాలు అని అనిపించి పాపం. ఎట్లాగైతే ఒక పక్షి ఆ క్రౌంచ మిథునంలో ఒకదానికి తగిలినప్పుడు వాల్మీకి యొక్క కవితా హృదయం ద్రవించిందో, ఆ దెబ్బ తన గుండెకే తగిలినట్టు అనిపించిందో, పాపం ముందే బాధలో ఉన్నాడు కనుక ఉద్యోగం లేకుండా నిరుద్యోగి, పైగా కవి కొద్దిగా, వాటిని ఎప్పుడైతే చూశాడో అవి పోతూ ఉంటే ఆ దుఃఖాన్ని భరించలేకపోయాడు. వాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకా వాడు అమ్మేస్తాడో లేదో చంపేస్తాడని తెలుసు. వాటి జీవితం అయిపోయిందని కూడా అర్థమైపోయింది. నేను అనుకున్నాను ఇవి హాయిగా ఉన్నాయి అనుకున్నాను, కానీ రేపు నేనుంటాను, కానీ ఇవి ఉండవు. వాడు పట్టుకొని పోకపోతే రేపు కూడా ఇట్లాగే ఆడుకుంటూ ఉండేటి, కానీ రేపు ఇవి ఉండే అవకాశం లేదు, కానీ నేను ఉంటాను. నేను ఉండి కూడాను దుఃఖభూయిష్టంగా ఇట్లుంటాను. పాపం ఆనందంగా ఉండేటువంటి వాటిని వీడు తీసుకొని వెళ్ళిపోయాడు. వాటి జీవితం అంతమైపోయింది, రేపు ఈ పక్షులు ఉండవు కదా అని అనుకుంటూ బాధపడడంలో ముందే కవి గనక విషాదంలో ఉన్నాడు గనక, బాధల్లో కూరుకుపోయి ఉన్నాడు గనక, నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నాడు గనక అతనిలో కూడా ఒక నిషా ఊరిలి ఒక కవిత్వం బయటపడింది. అంతే, పాడుతూ ఉన్నాడు అక్కడ విపరీతంగా గట్టిగా పాడుతూ ఉన్నాడు. మిక్స్డ్ ఫీలింగ్స్ తట్టుకోలేకపోతూ ఉన్నాడు పాపం. వీడి జీవితం ఇట్లా అయిపోయింది అనే బాధలో పాడుతూ ఉన్నాడు. సమస్య తందే కాదు, సమస్య పక్షులది.
వస్తాడు వస్తాడు బోయవాడు, వస్తాడు వస్తాడు బోయవాడు, వలపన్ని పోతాడు మాయలోడు, వస్తాడు వస్తాడు బోయవాడు, వలపన్ని పోతాడు మాయలోడు, వస్తాడు వస్తాడు బోయవాడు. చల్లేవల్ని నోకలు చల్లేవల్ని నోకలు, దోచేవన్నీ ప్రాణాలు, చల్లేవల్ని నోకలు, దోచేవల్ని ప్రాణాలు, తెలుసుకోండి తెలుసుకోండి మోసాలు, తెలుసుకోండి తెలుసుకోండి మోసాలు, నిలుపుకోండి నిలుపుకోండి ప్రాణాలు, తెలుసుకోండి తెలుసుకోండి మోసాలు, నిలుపుకోండి నిలుపుకోండి ప్రాణాలు, వస్తాడు వస్తాడు బోయవాడు, వలపన్ని పోతాడు మాయలోడు, వస్తాడు వస్తాడు బోయవాడు. ఇది ఎప్పుడో ఉదయం 9:30-10కి జరిగితే అక్కడి నుంచి అలా పాడుతూనే ఉన్నాడు పాపం. ఆ బాధ చూడండి. సాయంత్రం 3:30-4 వరకు పాడుతూనే ఉన్నాడు. ఇట్లాగే గట్టిగట్టిగా పాడుతూ ఉన్నాడు, అరిచరిచి పాడుతూ ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక దశలో అంటూ ఉన్నాయి శబ్దాలు. ఏమిటా అని అట్లా అట్లా చూచాడు. వాటిల్లో కొన్ని పక్షులు అంటున్నాయి, వస్తాడు వస్తాడు బోయవాడు అని. అబ్బా, వీడు ఏది పాడాడో అవి పాడుతూ ఉండేవి. ఒక్కసారి చూచాడు, ఇంతవరకు దుఃఖమంతా పోయింది. వాటి జీవితం ఏదైపోయిందని బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడుండే పోయినవి ఎలాగో పోయినాయి, కనీసం ఇక ఉన్న వాటిని పోయే అవకాశం లేకుండా నేను చేయగలిగాను, నా జీవితం ఎట్లయినా ఉండాను, వాటి జీవితాన్ని కాపాడగలిగాను కదా అని ఆనందపడిపోతూ అతను కూడా ఎగురుతూ పాడుతూ ఉంటే, అవి కూడా అక్కడే ఎగురుతూ అవి కూడా పాడుతూ ఉంటే ఆనందంగా ఒక అనుభూతిని పొంది సాయంత్రానికి ఇంటికి వచ్చేసాడు. కానీ అదే స్మృతి ఉంది. ఎందుకంటే వీడు అరిచి 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 పాడడంలో ఆ చురుకులు అవి ఇవి ప్లాన్ చేసినట్టుండయి, వాటితో కలిసి పాడినట్టుండయి జరిగింది. ఉదయాన్ని అనుకుంటాడు, రాత్రి నేర్పించాను కదా ఎట్లా పాడుతూ ఉండాయని మళ్ళీ బయలుదేరి అక్కడికే వచ్చాడు. తీరా చూస్తే చక్కగా పాడుతూ ఉండాయి. వాటికి ఇదే పని ఇంకేం ఉండదు, ఇంక రెండో పాట రాదు కదా. మనకైతే చాలా పాటలు ఉన్నాయి చీటీ పాట దగ్గర నుంచి. వాటికేముంది, ఏ పాట లేదు, పాడుతూ ఉండయి. వీడు వస్తుంటే అవి ఉండలే, వస్తాడు వస్తాడు బోయవాడు. చాలా తృప్తి పడిపోయాడు. అలా ఓ చెట్టు దగ్గర పడుకొని అవి పాడుతూ ఉంటే వింటూ ఉన్నాడు. ఈ లోపల నిన్న అన్ని పక్షులను పట్టుకొని పోయాడు కాదు, వాడికి తెలిసి వచ్చింది స్పాట్, సోర్స్ ఎక్కడని. ఓహో ఇక్కడైతే చాలా ఉన్నాయని నిన్ననే తెలుసుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు వాడు, నిన్న పట్టుకుపోయినాడు. వాడు రాగానే ఇవన్నీ పాడుతూ ఎగురుతూ ఉన్నాయి. చచ్చాంరా బాబు, వీటికి ఈ మంత్రం నేర్పించినోడు ఎవడా? ఇదొక శృతి మందిరమా? ఇదేదో అరణ్యం అని నేను వచ్చానే, ఇదేం వ్యవహారమా ఇది? పక్షులేంది ఇంత చక్కగా పాడుతూ ఉన్నాయని వాడు వింటూ ఉన్నాడు. అవి అంటున్నాయి, చల్లేవల్ని నోకలు, దోచేవన్నీ ప్రాణాలు, తెలుసుకోండి తెలుసుకోండి. ఈ పక్షులు ఇట్లా పోతా, తెలుసుకోండి తెలుసుకోండి మోసాలు. ఆ పక్షుల నిలుపుకోండి నిలుపుకోండి ప్రాణాలు. వీడు అనుకున్నాడు అయిపోయింది మన పని, ఇంకా ఇక్కడ ఒక్క పక్షి మనకు పడే అవకాశం లేదు. ఎందుకని, దానికి ఎవడో మంత్రోపదేశం చేశాడు. ఇక మనం వేరే ప్లేస్ ఏదన్నా చూసుకుంటే మంచిది, ఈ పార్టీలో ఇంకా మనం బ్రతకలేము అని అనుకొని వాడు ఇంకా తట్టబుట్ట సర్దుకోబోతున్నటువంటి సమయంలో
ఎందుకంటే వచ్చాడు, వేశాడు, నూకలు వేశాడు, వల బన్నేశాడు, పోయి కూర్చున్నాడు వాడు. ఇవి పాడుతూ ఉన్నాయి, వాడికి ఏం చేయాలని అర్థం కాలేదు. ఈరోజు పక్షులు దొరకకపోగా నూకలు కూడా పోయాయి అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల అవి ఆడుతూ 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 వచ్చాడు వచ్చాడు పోయేవాడు, వల పన్ని పోతాడు మాయలోడు, పైకి పోయి పాడుతూ ఉన్నాయి. చల్లేవల్లి నూకలు దోచేవన్నీ ప్రాణాలు, తెలుసుకోండి తెలుసుకోండి మోసాలు, నిలుపుకోండి నిలుపుకోండి ప్రాణాలు. తీరా అలా ఆడుతూ 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 దగ్గరగా వచ్చేటప్పటికి వాడికి నూకలు కనపడ్డాయి, దిగిపోయినాయి. అప్పుడు వీడికి అర్థమైంది, నేను భయపడిపోయాను, పడిపోయినాయి కదా అని మళ్ళీ అన్నిటినీ తీసుకొని, ఈసారి పాటల్లో ఉన్నాయి కదా చాలా దిగేసాయి, నిన్నటికన్నా ఎక్కువ. అన్నిటినీ కలెక్ట్ చేసుకుని వాడు బుట్టలో వేసుకొని ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఈ కవికి అర్థం కాల, ఏంట్రా ఇది, నిన్న పడ్డాయంటే అర్థం ఉంది, ఎందుకంటే వాడికి తెలియదు కనుక. ఈరోజు తెలిసిపోయింది. వాడి ముఖం కూడా చూస్తే వాడు చాలా విషాదంతో కనపడ్డాడు, నూకలు కూడా పోయాయని. కానీ ఇవి పోయి ఎందుకు దిగిపోయినాయి? ఇంత చక్కగా పాడాయి కదా, ఎందుకు దిగిపోయినాయి? పాడాయే కానీ పాట యొక్క హృదయం వాటికి తెలియదు, పాట యొక్క భావం వాటికి తెలియదు. నేను వాటికి పాటను నేర్పించానే కానీ పాట యొక్క అర్థాన్ని వాటికి నేర్పించలేకపోయాను. పాట పాడడానికి గొంతుంటే చాలు, ఆ గొంతు ఏదో వాటికి ఉంది, కానీ అర్థం చేసుకోవడానికి హృదయం కావాలి, అది వాటికి లేదు. అర్థమవుతుంది? అర్థం అయ్యుంటే మాత్రం దొరికే అవకాశం లేదు. దీని భావం ఏమిటో కనుక వాటికి అర్థమై ఉంటే వచ్చి ఎందుకు దొరుకుతాయి, ఆ విధంగా చిక్కుతాయి, చిక్కే అవకాశం లేదు. కానీ చిక్కాయి అంటే మాత్రం దాని వెనక ఏదో ఉంది. ఏమి ఉంది వాటికి అర్థం కాలేదు. కాబట్టి తత్వబోధ గురుముఖత అధ్యయనం చేస్తూ ఉండినా ఏవైతే ఆచరించకూడదో అటువంటి కర్మల్ని ఆచరిస్తూ స్వేచ్ఛాచరణంలో ఉండారు, శాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ ఉండారు అంటే శాస్త్ర హృదయం వాళ్ళకి అర్థం కాలేదనే భావము. అందుకని నేను ముందు శ్లోకంలో తత్వబుద్ధ్వాపి అన్నప్పుడు అన్నాను, వాడు అనుకుంటూ ఉండాడు అట్లా. తత్వం తెలిసినప్పటికీ కూడాను కామాదుల్ని కనుక సంపూర్ణంగా నిగ్రహించలేకపోతే దానివల్ల యథేష్ట ఆచరణం, స్వేచ్ఛాచరణం, శాస్త్ర అతిలింఘనం జరుగుతుంది అనేటువంటిది. కానీ నేను అక్కడ అన్నాను చూచారా, శాస్త్రం అర్థం కాలేదని. కారణం ఒకటే, శాస్త్రం అర్థయింతారు. విషపూరితమైనటువంటి ఆహారాన్ని ఎవ్వడు భుజించడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆహారం నాకు రుచికరంగా ఉంది అని అంటే ఎవడన్నా పోయి తింటాడే, కానీ దాంట్లో విషం కలిపి ఉండాలంటే ఎవడన్నా తింటాడా? కాబట్టి ఈ దోషత్రయం ఏదైతే ఉందో, క్షయ సాతిశయ పతన, ఈ దోషత్రయం, ఈ 3 దోషాలతో నిండిపోయి ఉంది ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలన్నీ కూడా అనేటువంటి విషయం అర్థమైన తర్వాత మళ్ళీ ఆ వైపు వెళ్ళమన్నా కూడా వెళ్ళేందుకు అవకాశం లేదు. ఒకవేళ వెళుతూ ఉన్నాడు అని అంటే మళ్ళీ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని, మళ్ళీ గురుముఖత మోహోహో మోహోహో మాటి మాటికి వినాలనే కానీ అతనికి అర్థమైనట్టు మాత్రం కాదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.